ఇవాళ వచ్చిన ముగ్గురు యూత్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ముగ్గురు అయితే అహింస కోసం ఉద్యమాల్ని నడిపిస్తున్నారు పిఎస్ఎస్ఎంలో. ముందుగా మన కూకట్పల్లి లక్ష్మీ మేడం అంటే ఎవరు? శాకాహారము అని చెప్తారు. శాకాహారాలకు పెట్టింది పేరు. చార్మినార్లో వెళ్ళి శాకాహార ర్యాలీ చేయగలిగే కెపాసిటీ ఇంకా ఆ మేడంకే ఉంటుంది. మన పిఎస్ఎస్ఎం అంతా చార్మినార్ చుట్టుముట్టు తిప్పేస్తుంది. సో గట్టిగా చప్పట్లు కొడితే మేడం పైనకి వచ్చి స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. అలాగే పరిణిత పత్రి గారు స్వాగ్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్. వీగన్గా ఉండాలి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి ఎన్నో వీడియోస్, ఎన్నో సోషల్ మీడియాలో ఎంతో వర్కౌట్ చేస్తూ ప్రతిరోజు మనకు మంచి వంటకం నేర్పిస్తూ శాకాహారంలో ఎన్ని వంటలు చేయొచ్చు అనే దాని గురించి నేర్పిస్తున్నారు. స్వాగ్ సంస్థ వ్యవస్థాపకురాలు. గట్టిగా చప్పట్లు కొడతాం మేడంకి. అలాగే వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నాగేంద్ర గారు. తను ఓట్ ఫర్ వెజ్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు, ఒక మూమెంట్ని. ఆయనను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాము. పిరమిడ్ సొసైటీలో యువతకి ఒక సపరేట్ విభాగం ఉంది, పైమా, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో అందరూ ఇక్కడ అహింస యోధులే ఉన్నారు అందరూ. ఇలా నలుగురిని ఇన్వైట్ చేసుకున్న విశ్వంత్ కర్ణాటక నుంచి పైమా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్. ఈరోజు ఈ యొక్క సెషన్ని నడిపించాల్సిందిగా, మోడరేటర్గా వివరించాల్సిందిగా లక్ష్మీ మేడంని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా చాలా 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 నమస్కారం అండి. ఎందుకు అని అంటే, ఒక సత్యం తెలుసుకోవాలి అన్నా, తెలుసుకున్నది ఆచరించాలి అన్నా చాలా ధైర్యం ఉండాలి, చాలా దమ్ము ఉండాలి కదా. మరి పిరమిడ్ మాస్టర్ అంటేనే ధైర్యం, ఇంకంతే, ఇంకంతకు మించింది లేదు. ఇవాళ టాపిక్ ఏంటి అంటే అహింసో పరమో ధర్మ. ఇది ఏనాటి నుంచో మన పెద్దలు మనకి చెప్తున్నారు. మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో చెప్పటం కాదు ఇక్కడ. మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని చెప్తారు. చెప్తే ముందు చెప్పడం 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి చెప్తాం. ఆచరించకపోతే జిలేబీ తీయగా ఉంది అని 1000 మందికి చెప్పా. ఆ తీపి ఎప్పుడు తెలిసిద్ది? ధర్మం కూడా అంతే, ఆచరిస్తేనే అది మనకు అర్థమవుతుంది. అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం ఏది అంటే అహింసా ధర్మం. మరి ఆ అహింసా ధర్మాన్ని ఈరోజు ఊరూరా వాడలా ఎలుగెత్తి చాటుతున్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నాది ఒక 2 నిమిషాలు ఎక్స్పీరియన్స్ చెప్పి తర్వాత వీళ్ళని క్వశ్చన్స్ వేద్దాం. వీళ్ళు సమాధానాలు చెప్పలేక గిలగిలలాడాలి కదా. క్వశ్చన్ వేస్తేనే సమాధానం వస్తుంది, ప్రశ్న వేయకపోతే ఎప్పుడు రాదండి. అది వాళ్ళని కాదు, ముందు మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకుంటేనే మన లోపల నుంచి సమాధానం ఇవాళో రేపో ఎల్లుండో ఏదో ఒకరోజు వస్తుంది. ప్రశ్న అనేది రాకపోతే సమాధానం ఎన్నటికీ రాదండి. ఇది ఇందాక రాము చెప్పాడు కదా, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇలా ఒక స్టేజ్ని, ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి మరి ధ్యాన ధర్మ ఆశ్రమం నుంచి చక్కగా ఇంతమందిని గ్యాదర్ చేసి చేస్తున్న రాము మాస్టర్స్కి, వాళ్ళ టీం అందరికీ ఒకసారి ప్రోత్సహిద్దాం. ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంకా ఎన్నో ఆశ్రమాలు రావాలి, ఎంతోమందికి నేర్పాలి కదా. ఇప్పుడు ఆ బాబు చెప్పాడు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 100 మందిని తీసుకొస్తానని. అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 అయితే ఎంతమంది వస్తారు కదా. అలా రావాలి నెక్స్ట్ ఇయర్ మనకి ఇక్కడికి. ఇది చాలదు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు దండం పెట్టాలి మనకి, నాయనా మేము మా వల్ల కాదు, మీరు ఇంకెక్కడైనా చేసుకోండి రా బాబు అనేసి కదా. అంతమందిని తీసుకొచ్చే కెపాసిటీ మనకుంది కదా. ఇందాక చార్మినార్ ర్యాలీ గురించి చెప్పాడు. ఇలా మైకు పట్టుకొని చెప్పటానికి ఓకే బాగానే ఉంటుంది, కానీ ఆ ర్యాలీ చేసామని వాళ్ళ కాలర్ ఎగరేస్తున్నాం. కానీ ఫస్ట్ ర్యాలీ ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. చార్మినార్ ర్యాలీది ఒక 20 రోజుల ముందుల మైదీపట్నంలో ఒక ర్యాలీ జరిగింది. 70 మంది 80 మంది వచ్చారు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా మాస్టర్స్ బాగా జరిగింది బాగా జరిగింది బాగా జరిగింది అని చెప్పుకుంటున్నారు. నాకు లోపల నుంచి ఒప్పుకోవటల్లా 60-70 మందికి బాగా జరిగిందని చెప్పుకుంటారేంటి అని నాకు తెలియదు అసలుకి. అంతకుముందు వీళ్ళతో ఇలా మాట్లాడాలని తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా నాలోంచి ఒక మాట వచ్చింది. ఏంటండి బాగా జరిగింది అంటారు, చేస్తే గిస్తే చార్మినార్ లాంటి ఏరియాలో ర్యాలీ చేయాలి కదా, అది కదా మన దమ్ము అన్న. అప్పుడు మైదీపట్నం మల్లికార్జున సార్ అండి, మాకు చేయాలని ఉంది మేడం కానీ సపోర్ట్ లేదు అన్నాడు. నాకు అర్థం కాలే సపోర్ట్ అంటే ఏంటి. మనకి ఏ రోజుకి ఆ రోజు తెలివితేటలు ఉండవు, చేసుకుంటూ వెళ్తాం అంతే. ఆ గురువు గారి మీద భారం వేసి చేస్తాం. ఆ సపోర్ట్ అంటే ఏంటో తెలియదు నాకు ఆ రోజుకి. ఏం సపోర్ట్ సార్, ఏం కావాలి మీకు, ఫ్లక్లర్లు ఉన్నాయి, పాంప్లెట్లు ఉన్నాయి, జనం ఉన్నారు, అన్నం వండుకొస్తాం, ఇంకెందుకంటే ఏం కావాలి అని. ఇంక పర్మిషన్ ఒకటి కావాలి మనకి. అది ఆ హిందీ ఏరియా, అది మనకేం హిందీ రాదు. అందుకని నేను అన్నా ఆ పోలీస్ స్టేషన్కి ఏది వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకురండి, మిగిలింది నేను చూసుకుంటా అన్న. అంతే, నా మాట మీద గౌరవంతో 3వ రోజు పర్మిషన్ తెచ్చారు వాళ్ళు. తెచ్చి ఫోన్ చేశారు, మేడం పర్మిషన్ వచ్చింది, చార్మినార్ ర్యాలీ. అప్పటి నుంచి అమ్మ ఇంక 20 రోజులు కూడా లేదు, 17 రోజులు 16 రోజుల టైం ఉంది అంతే. ఈ 16 రోజుల్లో జనాన్ని ఎలా గ్యాదర్ చేస్తాము అనేసి అప్పటి నుంచి వాట్సాప్లో చలో చార్మినార్ అని గ్రూప్లో పెట్టేశాం. 2 రోజులు బాగానే ఉన్నారు. 3వ రోజు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏమని, ఏంటి చార్మినార్లో ర్యాలీ చేస్తావా, నీకు బతకాలని లేదా, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు, చంపేస్తారు అని భయం. నేనన్నాను చస్తే చేద్దాం, చావకుండా ఉంటామని గ్యారంటీ ఉందా, లేదు కదా, ఏదో రోజు పోతాం. ఆ పోయేది ఆ చార్మినార్ దగ్గర పోయామనుకో చరిత్రలో నిలబడతాం కదా, అవునా కాదా. అలా అని చస్తే చేస్తామన్నా. మనం మాటలు అసలు వంగమండి. మాట ఎప్పుడు మన పై ఉండాలి అంతే, కింద ఉండకూడదు. అందుకని అన్న చస్తే చేద్దామన్నా. వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, అమ్మ నువ్వు ఒక్కదాన్ని చస్తే పర్వాలేదు, మరి నిన్ను నమ్మి 4 వస్తున్నారు, అక్కడ ఏదైనా జరిగితే పత్రికారికి పిరమిడ్ సొసైటీకి చెడ్డ పేరు వచ్చింది కదా అన్నారు. అప్పుడు కొంచెం భయం అనిపించింది. మన వల్ల మనం మాట్లాడే మాట, మనం చేసే పని ఏదైనా మన సంస్థని, మన గురువు గారిని పరువు పెరిగేలాగా, గౌరవం పెరిగేలాగా ఉండాలి. కించపరిచే విధంగా మనం నడుచుకోకూడదు. మరి పెరగాలంటే ఇలాంటి చిన్న డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. అవును కదా అనుకోండి, పర్మిషన్ తీసుకున్నాం కదా, పోలీసులు ఉంటారు కదా, ఏమన్నా గొడవ అయితే వాళ్ళు చూసుకుంటారు, మనకేమైంది అనుకొని సరే ధైర్యం ఉన్న వాళ్ళే వస్తారు, భయం ఉన్న వాళ్ళు ఆగిపోతారు అనుకొని ఎవరు వచ్చినా రాకపోతే నేను ఒక్కదాన్ని ఆ చార్మినార్ చుట్టూ గిరా తిరిగి వస్తాను 2 గంటలైనా అనుకున్నా. అంటే మనం పోటానికి కూడా సిద్ధపడ్డాం కదా. మరి 100 వండుకొని వెళ్ళాలి, ఎంతమందికి ఎస్టిమేషన్ వేయాలి, 100 మందా 200 మందే తెలియదు. ఇక చివరికి ఎలాగైతేనేమి పులిహోర పెరుగన్నం కలుపుకొని ఒక 700-800 మంది వరకు ఎస్టిమేషన్ వేసుకొని తీసుకొని వెళ్ళి 9:30 కల్లా కూర్చున్నా చార్మినార్ దగ్గర. ఎవరు రాలా, 10ంటికి ర్యాలీ. మామూలుగా మనకు ఆత్రం లోపల ఒక్కళ్ళు వస్తున్నారు, ఇటు నుంచి ఒకళ్ళు, అటు నుంచి ఒకళ్ళు. అప్పుడు ఇంకా ఒక్కొక్కరిని చూసే కొద్దీ ఎనర్జీ అసలు ఎంత పెరిగిపోతుందంటే అంత పెరిగిపోతుంది అన్నమాట. అంటే ఒక సత్యానికి ఎంత పవర్ ఉందో నేను ఆ చార్మినార్ ర్యాలీలో చూశానండి. ఇంకా ఎంత పైకి ఎంత బింకంగా చెప్పినా లోపల భయం. ఎందుకంటే అది చార్మినార్ గొడవలు జరిగిన ఏరియా. మనం పిరమిడ్ మాస్టర్లమే, బుద్ధుళ్ళం కాదు కదా. బుద్ధుళ్ళు అయ్యే మార్గంలో ఉన్నాం. ఎవడేదంటే కోపం రాకుండా ఉంటుందా, నాకు కోపం లేదు, నాకు కోపం రాదు అన్న చేతులు ఎత్తండి చూద్దాం. రాదా నీకు కోపం, ఓయబ్బా ఆ మాస్టర్ క్లాప్స్ కొట్టండి, కోపమే రాదంట. చాలా గ్రేట్. మరి నాకైతే వచ్చింది కోపం. మరి ఆ కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళని ఏమన్నా ఒక మాట అన్నామనుకోండి గొడవే కదా. గొడవలకు కారణం ఏంటి, మాట అనుకోవటమే కదా. మన వాళ్ళలో ఎవరు ఏ ఒక్కళ్ళు చిన్న మాట అన్నా అవతల వాళ్ళు ఏదన్నా అంటే గొడవ అయితే గురువుగారికి చెడ్డ పేరు, సంస్థకి చెడ్డ పేరు అనుకొని ఆ రోజు ర్యాలీలో నేనైతే స్లోగన్స్ చెప్పలేదండి. ఆ ర్యాలీ చుట్టూతా ఒక గద్దల్లే 3-4 రౌండ్లు వేసా. వీళ్ళకి ఎవరికి ఏమీ అవ్వకూడదు, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని. నిజంగా మాస్టర్స్ చాలా సహకరించారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైన్ ఫామ్ అయ్యారు, చక్కగా చేశారు. 1200 మంది వచ్చారండి ఆ ర్యాలీకి.
అప్పుడు తర్వాత ఒక చిన్న వీడియో చూశాను నేను పత్రి సార్ది. ఒక మాస్టర్ అడిగారు, సార్ గుడికి వెళ్ళి పూజలు వద్దంటారు, మాంసం కొట్లకి వెళ్ళి మాంసం తినద్దు సస్తావని అంటారు, మీ మీద ఏమీ ఇది రాలేదా, ఎఫెక్ట్ పడలేదా అని అడిగారు. గుళ్ళో పోయి పూజలు వద్దంటే పూజారు ఊరుకుంటాడా చెప్పండి? మాంసం కొట్టుకెళ్ళి మాంసం తినండి వాళ్ళు ఊరుకుంటారా? ఈ నేసేయాలని అనుకుంటారా లేదా ఎవరినైనా? అందరికీ నన్ను చంపాలని ఉంది, కానీ నా దగ్గరికి ఎవరు రాలా అన్నారు. కారణం అంటే నన్ను పిరమిడ్ మాస్టర్ల శక్తి కాపాడుతుందయ్యా అన్నారు. ఇప్పుడంటే ఉన్నారు సార్ పిరమిడ్ మాస్టర్లు, మీరు ధ్యానాలకు వచ్చిన కొత్తలో మాస్టర్లు లేరు, అసలు కొత్తలో చాలా రెబల్గా ఉండేవారట సార్, చాలా. మేము వచ్చాక 2005లో నేను వచ్చేప్పటికి చాలా తగ్గిపోయారని చెప్పారు. మరి అప్పుడు ఎవరు లేరు కదా అని అడిగారు. అప్పుడు సార్ చెప్పారు, అప్పుడు ఉన్నారు, నీకు తెలియదు నాకు తెలుసు అన్నారు. ప్రశ్న కరెక్టే, సమాధానము కరెక్టే, నిజమే కదా, స్టార్టింగ్లో ఎవరు లేరు కదా అని. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సత్యాన్ని చెప్పటానికి మనం బయలుదేరితే కంటికి కనపడని హాస్టల్ మాస్టర్స్ మనల్ని ఒక పసిబిడ్డలాగా చూస్తారు అన్నది నాకు అర్థమయ్యింది. ఇంకా అప్పుడు భయం ఏముంది? ఇప్పుడు చార్మినార్ ర్యాలీ చేశాక నాకేమనిపించిందో తెలుసా? పాకిస్తాన్ వెళ్ళి కూడా ర్యాలీ చేయొచ్చు అనిపించింది. అంటే అంత కాన్ఫిడెంట్ వచ్చింది మనకి ఇప్పుడు కదా. ఇప్పుడు ఇంకా మనకు ఒక బ్రహ్మాస్త్రం దొరికింది, వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21. ఇది మన పిరమిడ్ మాస్టర్లందరి యొక్క సమిష్టి కృషి, పత్రి గారి 40 సంవత్సరాల కృషి, వరల్డ్ మెడిటేషన్ డే. ఇప్పుడు మనకు బ్రహ్మాస్త్రం ఉంది కాబట్టి ఈజీగా జనంలోకి వెళ్ళచ్చు. ఇది నా ఎక్స్పీరియన్సు. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఒక క్వశ్చన్ పరిణిత మేడంనే. ఎందుకు అని అంటే, మరి మన గురువుగారి దగ్గరికి వచ్చి చాలా నేర్చుకున్నాం. తను అసలు ఆ జీన్స్, గురువుగారి జీన్స్ ఉన్నాయి. ఆ చిన్నప్పటి నుంచి ధ్యానం కానీ, గురువుగారు చెప్పే సత్యం కానీ చాలా మనకన్నా చాలా ఎక్కువ నేర్చుకొని ఉన్నారు. కాబట్టి వేద్దాం. ఒక వయసు వచ్చిన తర్వాత అహింస పరమోధర్మాన ఏయో మనకు అన్నీ అర్థమవుతున్నాయి. కానీ చిన్నతనంలోనే ఇప్పుడు జనంలో నుంచి నేను ప్రశ్న అడుగుతా, మీరంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, మీకు కక్క ముక్క తెలియదు, రుచి తెలియదు కదా. మేము తిన్నాం, దాని రుచి చాలా ఆస్వాదించాం, అది తప్పని పాపమని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ, జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాం. ఆ కుక్కల్ని పందుల్ని పట్టడం మా వృత్తి, అది చేయండి ఉద్యోగం నుంచి తీసేస్తారు, అవునా కదా. మరి జీవహింస మహాపాపం అంటారు మీరు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు మీ మాటల్లో? వేరే జాబ్ ఎత్తుకోండి, డిపార్ట్మెంట్ చేంజ్ చేసేసుకోండి. జాబ్ గురించి అని హత్య చేయాలనుకుంటే జాబ్ మానేయచ్చు కదా, జాబ్ మారచ్చు కదా, వేరే వృత్తి మనం చేసుకోవచ్చు. ఏదన్నా వృత్తి మనము శాంతియుతంగా ఉండే వృత్తి మనం చేసుకోవచ్చు. ఒక వృత్తి మనకి హింసాపూర్వకంగా మనకు ఉంటే అది మానేయమని సజెషన్ ఇస్తాను. మానేయడం అంటే మానేయడం అని కాదు, ఆ వృత్తి కాకుండా ఇంకేదైనా వృత్తి చేసుకుందాము చక్కగా. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు, ఎలాంటి ఉద్యోగం అయినా చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ మనకుంది అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే మనము ఒకవేళ హింస చేస్తే, ఆ వృత్తి ధర్మంగా మనం ఒక హింస చేస్తే మనకు అది రోగాలుగా వస్తాయి. ఎందుకంటే పాపాలు కదా అది. మనం ర్యాలీలో ఏమంటాం, మన పాపాలే పెద్ద పెద్ద పాపాలే, చిన్న చిన్న పాపాలే. సో మేడం ఆ స్లోగాన్ని మాస్టర్ ఏంటి డిస్టింక్షన్ పిహెచ్డి చేసేసింది. సో ఆవిడ నుంచే మేము స్ఫూర్తి చెందుతాము శాకారం గురించి. సో లక్ష్మీ మేడం గారికి నిజంగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే చాలా విస్తృతంగా ఎంతోమందిని కసితోటి, అసలు ర్యాలీలో ఆవిడని చూస్తే అసలు ఆవిడ ఉండరు, ఏదో ఏదో అవుతుంది ఆవిడకి. సో ఆవిడలాగా ఉండదన్నమాట. ఒక ఝాన్సీకి రాణిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తను ఒక విప్లవం అయి, లక్ష్మీ మేడం ఒక విప్లవం కనిపిస్తుంది ఆవిడలో. అలాంటి విప్లవం సృష్టిస్తోంది. సో ప్రతి చార్మినార్ ర్యాలీకి ఎంతోమంది, థౌజండ్స్ మంది మనకి ఆ ర్యాలీలో పాల్గొంటారు. సో ఏం లేదు, వృత్తి ధర్మం అంటే వృత్తి మారమంటాను నేను.
ఇప్పుడు చికెన్ షాప్ ఉన్నారనుకోండి, చికెన్ షాప్ కట్ చేయకుండా కిరాణా షాప్ పెట్టుకోమని చెప్దాం. వృత్తే కదా, ఏదన్నా కడుపు తీపి కోసమే కదా. మనం ఫ్యామిలీని పోషించడానికి, మనల్ని మనం పోషించడానికి ఇంకొక జీవిని హింసించడం ఎందుకు, చంపడం ఎందుకు? సింపుల్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. ర్యాలీలు ఇంత ఇదిగా చేయటానికి కారణం కావాలి కదా. లాజిక్గా చెప్తాను. మనము ఏది చేసినా లాభాన్ని ఆశించే చేస్తాం. లాభం లేకుండా ఈ పని చేస్తాం అన్నది అబద్ధం. నేను చేస్తాను అని ఎవరైనా అన్నా కూడా నేనైతే యాక్సెప్ట్ చేయలేను. లాభం ఉందంటేనే ఎవరైనా ఏదైనా చేస్తాం. ధ్యానం చేస్తే పావలా లాభం అంట, ధ్యానం చెప్తే ₹10 లాభం అంట, మాంసం మానేస్తే 30 లాభం అంట, మాంసం మానమని చెప్తే ₹1 లాభం అంట. ఇప్పుడు మనకి పావలా కావాలా, రూపాయి కావాలా కదా? రూపాయే కావాలి. రూపాయి కావాలంటే ర్యాలీకి రావాలి. అంతే కదా. ఇప్పుడు కోరుకోవడం తప్పు కాదు. ఆ కోరుకున్నది దక్కించుకోవాలి అంటే చేయాల్సిందే, తప్పదు, రావాల్సిందే, ర్యాలీ చేయాల్సిందే. ఎన్నాళ్ళు ఉంటామండి? గ్యారంటీ లేని బతుకు కదా. మరి అటువంటిప్పుడు ఈరోజు ఈ క్షణం సత్యాన్ని చెప్దాం. సత్యాన్ని చెప్పే అవకాశం ఈ జన్మలో మనకి గురువుగారి రూపంలో మనకు వచ్చింది. అటువంటి చెప్దాం అంతే. నాకు రూపాయి కావాలి, తక్కువైతే వద్దు, అస్సలు 99 పైసలు కూడా వద్దు, రూపాయి కావాలంతే ర్యాలీ. సో ఇంకొకటి మాస్టర్, మీకు మా ఆడవాళ్ళ తరపు నుంచి మేము ధ్యానంలోకి వచ్చాం, మాంసం మానేసాం. మా ఇంట్లో మగవాళ్ళు పిల్లలు మాంసం మానేలా వండను అంటాం. నువ్వు వండకపోతే ఎందుకు, ఇంట్లో ఎందుకు, నువ్వు ఇంకో దాన్ని తెచ్చుకుంటా అంటాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని ఇళ్లలో ఇవే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడేమో ధ్యానంకి వచ్చి సత్యం అర్థమైంది, ఇంట్లో భర్త ధ్యానం చేయడు. అలాంటి వాళ్ళకి ఎలా ట్యాకిల్ చేస్తారు? ఆడవాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? థ్యాంక్ యూ మేడం. సో మా ఇంట్లో జరిగే పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను షేర్ చేస్తాను. మాది మరాఠాస్ క్యాస్ట్ వస్తుందండి. సో అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే. బట్ అలాంటి ఫ్యామిలీలో కూడా మా మమ్మీ పుట్టినప్పటి నుంచి వెజిటేరియన్ అయినా మా నాన్నగారు నాన్ వెజ్ తింటారు. బట్ మా ఇంట్లో ఎప్పుడు ఒక్కసారి కూడా దాని గురించి గొడవే చూడలేదు నేను. మా నాన్నగారు బయట నుంచి తెచ్చేవాళ్ళు, తినేవారు. ఇంట్లో ఒక్కసారి కూడా నాన్ వెజ్ వండలేదు. సో సింపుల్, వెరీ సింపుల్. అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటే జస్ట్ బయట నుంచి తెచ్చుకొని తినండి. అంటే మనం ప్రమోట్ చేయాలి వెజిటేరియనిజంని, బట్ అది టైం పడుతుంది. ఈరోజు చెప్పగానే మానేయరు. బట్ మనలో ఏదైతే మార్పు ఉంటుందో, నేను నాన్ వెజ్ మెడిటేషన్ చేసే ముందు నేను నాన్ వెజ్ తినేవాడిని. బట్ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేశానో ఆటోమేటిక్గా ఆ క్రేవింగ్, తినాలి అనే కోరిక వెళ్ళిపోయింది నాలో నుంచి. నేను ధ్యానం చేస్తే నాన్ వెజ్ వదిలేయాలి అలాంటి ఆలోచన ఏం లేదు. న్యాచురల్గా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అనవసరమైన కోరికలు మన నుంచి వెళ్ళిపోతాయి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇంట్లో కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటే, నేను తినను, వండను అంటే, నేను లేడీస్ చెప్తున్నా, నా సైడ్ నా ఒక ఒపీనియన్, నేను తినను వండను అని మీరు స్ట్రిక్ట్గా ఉండి మీకు కావాలంటే బయట నుంచి తినండి, సింపుల్. అండ్ యాజ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్క తల్లి కూడా ఎంతో ప్రేమతో అన్నాన్ని వండుతారు, ఫుడ్ని పెడతారు. ఆ వండేటప్పుడు దాంట్లో కూడా ఒక పాజిటివిటీ, ఒక ఫీలింగ్ మనం యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రేమతో ఎవరైనా వెజిటేరియన్ అయిపోతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వీళ్ళ ఫాదర్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. క్లాప్స్ కొడదామండి. చక్కగా వైఫ్ వండను అంటే బయట నుంచి తెచ్చుకొని తిన్నాడు. కరెక్టే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని ఇళ్లలో అలా లేదు. కొంతమంది లేడీస్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పే ప్రశ్న అది, అడిగే ప్రశ్న అది, ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, గొడవలు అవుతున్నాయి, వండనందుకే, తిన్నందుకు కాదు. కొంతమంది ఇంకా తినమని బలవంతం చేస్తారు, వండనందుకు కూడా గొడవలు అవుతున్నాయి అని చాలామందికి. అయితే ఈ బాబు చెప్పినట్టు కూడా, ఈ మాస్టర్ చెప్పినట్టు కూడా, ప్రేమతో వండితే మీరు వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా సరే, మాంసమైనా సరే వండినప్పుడు ఇదే ఆఖరిసారి కావాలి. ఒక 10 నిమిషాలు అరగంట ధ్యానం చేసి, నేను వండటం ఇదే ఆఖరిసారి అవ్వాలి, ఇది నా చేత్తో వండకూడదు అనుకొని ధ్యానం చేసి వండి
ఆ రోజు మీరు నిరాహారంగా ఉంటే ఆ ఎనర్జీ పనిచేసి నెక్స్ట్ వాళ్ళు మారిపోతారు. ఇది కొంతమంది ఎక్స్పీరియన్స్, అన్నిళ్ళలో నేను చెప్పను, కొన్నిళ్ళలో ఇలా జరిగింది కూడా కదా. సో అందుకని మన పిఎస్ఎస్ఎం అంటే ఎక్కువ ఆడవాళ్ళ సొసైటీయే కదా, మహిళా శక్తి ఎక్కువ ఉంటుంది. మరి అది వండాలి తప్పదు అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి చెప్పేది ఇదమ్మా, ధ్యానం చేసి వండి ఇంకా నా చేతితో నేను వండకూడదు, ఈ జీవహింస నేను చేయకూడదు అని ధ్యానం చేస్తే ఆ రోజు నిరాహారంగా ఉండండి చేసిన తప్పుకి, ఆటోమేటిక్గా కొన్ని రోజులకి మార్పు వస్తుంది. దానికి ఇంకో సొల్యూషన్ కూడా ఉంది. ఇదేంటంటే మనకి జనరల్గా సైంటిస్ట్లో చెప్పేది ఏంటంటే ఏ లెవెల్లో అయితే ప్రాబ్లం ఉందో మనం ఆ లెవెల్లో సాల్వ్ చేయలేం, కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. ఏ ప్లేన్లో అయితే ప్రాబ్లం ఉందో, ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో ప్రాబ్లం ఉంటే ఫిజికల్ లెవెల్లో మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేము, కొంచెం హయ్యర్కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మనం ఏం చేయొచ్చు అంటే పడుకునే ముందర ఒకసారి ఆ థాట్ పెట్టుకుని మా ఆయన నాన్ వెజ్ మానేయాలి, లేకపోతే మా ఆయన నన్ను ఫోర్స్ చేయడం మానేయాలి అని చెప్పేసి ఒక థాట్ పెట్టుకుంటే అది మెల్లిమెల్లిగా అది ఆ అన్కాన్షియస్ దీంట్లోనే వెళ్ళి మీరు ఎవరికైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లెవెల్లోకి వెళ్ళి ఆ మెసేజ్ ఇచ్చేస్తే అది మెల్లిమెల్లిగా ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళే మానేసేలాగా వాళ్ళు తయారవుతారు. ఇది నేను ఒక పుస్తకంలో చదివానండి. ఏదైతే ప్రాబ్లము ఏ లెవెల్లో అయితే ఉందో ఆ లెవెల్కి కొంచెం పైకి వెళ్ళి మనం పని చేస్తేనే అవుతుంది. మేడం చెప్పినట్టు ధ్యానంలో కూడా ఆ ఎనర్జీస్ని పంపించి వాళ్ళతోటి టెలిపాథికల్గా లేకపోతే డ్రీమ్లో ఏదన్నా మనం కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళ లోపలే ఆ ఫీలింగ్ కలుగుతుంది. కలిగినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ స్వచ్ఛందంగా వాళ్ళే మనసు, మనం ఎవరిని ఫోర్స్ చేయక్కర్లే. మనం ఏంటంటే మెసేజ్ ఇస్తున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం అంతే. ఆ కమ్యూనికేషన్లో మనకి కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఒక పుస్తకంలో రాశారండి, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓట్ ఫర్ వెజిటేరియన్ కదా, స్లోగన్ బాగుంది కదా. ఓట్ ఫర్ ఇదే మన భూమి మీద మనం ఉన్నంత కాలం చెప్పాల్సింది ఇది ఒక్కటే. మరి అలాంటి ఒక స్లోగన్ తీసుకొని ఒక దాన్ని స్థాపించి మరి ఎంతోమందికి ఈ వెజిటేరియన్ కానీ ధ్యానం కానీ ఎన్నో సేవలు అందిస్తున్న నాగేంద్ర మాస్టర్ని ఒక ప్రశ్న. మామూలుగా ఒక జీవిని చంపటం మహాపాపం. ఈ పాపంలో ఎవరెవరు భాగస్వాములు అవుతారో వివరించండి. యాక్చువల్గా మనం మాంసాహారం తినడం అనేది మహాపాపం అని చెప్పేసి, అదే రోగాలకు కారణం అని చెప్పేసి మనకి ఎన్నో శాకాహారాలలో మరి లక్ష్మమ్మ నోటితో అరిసి చెప్తూ ఉంటారు, మనందరం వినే ఉంటాం. అయితే మాంసం తిన్నవాడే కాదు, అది చంపినవాడు, అమ్మినవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తిన్నవాడు, ఇట్లా 8 మంది దానిలో భాగస్వాములు అవుతారని చెప్పేసి మన ధర్మశాస్త్రంలో రాసి ఉందని చెప్పేసి మనకి ఎన్నో సందర్భాలు మన మాస్టర్లో చెప్పిన సందర్భాలు మనం వినే ఉంటాం. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా మనము మాంసాహారం తినే దానిలో మనం ప్రోత్సహించిన భాగస్వాములైనా కూడా దానిలో పాపాన్ని ఖచ్చితంగా మనం భాగస్వామ్యం తీసుకోవాల్సిందే. ఆ పాపం కూడా మనం ఆ రోగం రూపంలో అనుభవించి తీరాల్సిందే, అది చిన్నదైనా పెద్దదైనా కూడా. ఇందాక చెప్పారు, ఇప్పుడు నేను మొట్టమొదట మాంసాహారిగానే ఉన్నాను చిన్నప్పటి నుండి. అయితే నేను శాకాహారిగా మారిన తర్వాత మా ఇంట్లో మాంసాహారం వండేవాళ్ళు. నేను హైదరాబాద్లో ఉండి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా మాంసాహారం వండేవాళ్ళు. మాంసాహారం వండినప్పుడు నేను ఖచ్చితంగా ఇంట్లో భోజనం కూడా చేసేవాడిని కాదు. ఇంట్లో 2 రోజులు ఉన్నా కూడా భోజనం చేయకుండానే మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేసేవాడిని. అలా ఉన్న సందర్భంలో చాలాసార్లు మా పేరెంట్స్ నన్ను వ్యతిరేకించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎన్నాళ్ళు తిన్నావు కదా బాగానే, ఇప్పుడు ఏమొచ్చింది నీకు, మీరు తినకపోతే తినకపో, మేము శాకాహారమే ఉండే కదా, అయినా కూడా నువ్వు ఎందుకు తినవని చెప్పేసి నేను ఒకే కారణం చేత తినకుండా ఉండేవాడిని. వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు ఆలోచన మొదలవ్వాలి అని చెప్పేసి అలా వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు కుటుంబం మొత్తము నేను ఏమీ చెప్పకుండానే శాకాహారులుగా మారారు. మనం ఎప్పుడైతే వాళ్ళు
తిడుతున్నారు కదా, బతిమలాడుతున్నారు కదా, లేకపోతే బాధపడుతున్నారు కదా అని చెప్పేసి మనం వంగడం అంటే వాళ్ళ మీద జాలితో సర్లే అనుకుని మనం తగ్గడం మొదలేసామో వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మనం స్ట్రిక్ట్గా నిలబడ్డామో ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. వాళ్ళ భాగస్వామ్యం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే పాపం చేస్తున్నారో దాని నుండి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనదే. ఖచ్చితంగా వాళ్ళు మన కోసం ప్రేమతోనే ఉండి పెడతారు. వాళ్ళకి పాపము అని తెలిసే వాళ్ళు కూడా ఉండరు. మన మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ ఎరుక ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు నేను మాంసాహారిగా ఉన్నాను, నాకు ఎరుక కలిగింది. నాకు ఒక చిన్న సందర్భమే నా జీవితంలో నన్ను శాకాహారిగా చేసింది. తర్వాత ధ్యానంలోకి వచ్చాను. నాకు ధ్యానం చెప్పిన ఒక వ్యక్తి చెప్పాడు, ఒక కోడిని కోస్తున్నప్పుడు చూడు, ఒక మేకను కోస్తున్నప్పుడు చూడు, అందులో నిన్ను ఎంచుకో, లేకపోతే నీకు ఇష్టమైన నువ్వు ఎంచుకో అని చెప్పాడు. చిన్నప్పుడు నేను మంచోడినే, కానీ మాంసాహారిని. ఆ క్షణం కళ్ళు మూసుకుని నేను ఊహించుకున్నప్పుడు, ఆ కోస్తున్న కోడిలో, కోస్తున్న మేకలో నన్ను ఊహించుకున్నప్పుడు, నాకు ఇష్టమైన ఊహించుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ఇన్ని సంవత్సరాలు మంచితనం అనే ముసుగేసుకుని ఒక రాక్షసులాగా జీవించాననిపించింది. ఆ క్షణం మానేశాను. అంతవరకు మంచోడినే, కానీ ఆ ఎరుకలేదు. నిజంగా వాటిని చంపి తింటున్నాము, వాటిని అంత బాధ పెడుతున్నామని ఎరుకలేదు. ఆ ఎరుకున్నా లేకపోయినా ఆ పాపంలో ఖచ్చితంగా భాగస్వామ్యం తీసుకోవాల్సిందే. ఆ యొక్క పాపాన్ని మళ్ళా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి మనం వడ్డించిన ఇందాక ఏ కారణం చేత అయినా కూడా వండాము అంటే ఖచ్చితంగా మనం ఆ పాపంలో భాగస్వాములు కావాల్సిందే. మీరు కరాఖండిగా ఉండండి. ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన రోజున వాళ్ళే మిమ్మల్ని గొప్పగా మాట్లాడతారు. మా ఇంట్లో మా ఆవిడ నేను ఎన్ని తిట్టినా వండకుండానే ఉండేదండి, ఏమాత్రం భయం లేకుండా. ఆ రోజు ఆవిడ అలా ఉండబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను అనే చెప్పిన సందర్భాలు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కోకొల్లలు ఉన్నాయి. ఒకప్పుడు తిట్టారు, కానీ ఇప్పుడు వాళ్ళే తిట్టిన నడుతున్నానే పొగుడుతున్నారు. కాబట్టి అలాంటి సందర్భం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క మహిళ జీవితంలో వచ్చే రోజు ఒకటి ఉంటుంది. అప్పటి వరకు ఎదురు చూడాలి. ఇంక ముందొచ్చేదంతా మహిళా యుగమే కదా. మామూలుగా మనం ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటామో అలాంటి ఆలోచనలే మనలో ఉత్పన్నం అవుతాయి అంటారు. మరి ఈ కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా అని చాలామందికి ఒక పెద్ద డౌటు. పిల్లలేమో మా టీచర్ శాకాహారం అని చెప్పింది, లేదా టీవీలో వచ్చింది అని అంటూ ఉంటారు. అసలు మరి కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా? ఒకవేళ ఆహారాన్ని, కోడిగుడ్డుని కానీ మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి, వాటి ప్రభావం మన మనసు మీద, మన ఫిజికల్ లైఫ్ మీద ఎలా పడుతుందంటారు? ఎగ్ నాన్ వెజిటేరియన్, ఎందుకంటే అది పిండం. ప్రతి ఒక్క స్త్రీ శరీరంలో ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో ఫస్ట్ గుడ్డుగా స్టార్ట్ అవుతుంది, అది పిండం. సో అది పిండం కాబట్టి అది నాన్ వెజిటేరియన్. సో ఎగ్ ఏదన్నా కానీ అది పిండంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కోళ్ళకి పీరియడ్స్, ఓవ్యులేషన్ టైంలో, ఆ పీరియడ్స్ టైంలో బయటకు వచ్చేది గుడ్డు. దాని రక్తం చిందించి ఆ పీరియడ్స్ టైంలో ఓవ్యులేషన్ లాగా ఆ గుడ్డు బయటకు వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా నాన్ వెజిటేరియనే. అది కోడి బిడ్డ, అది కోడి బిడ్డ. సో అది ఆ గుడ్డు నుంచి పిల్ల వస్తుందా లేదా మనకు సంబంధం లేదు. ఆ కోడికి దాని పిల్లకి సంబంధించిన విషయం, మనం దేంట్లో జోక్యం చేసుకోరాదు. సో గుడ్డు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజిటేరియన్, అది క్లారిటీ కంప్లీట్గా ఉంది. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అది కాకుండా సైంటిఫిక్గా వాస్తవంగా చూసి పేరెంట్స్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే ఫ్యూచర్గా వాళ్ళకు పుట్టిన పిల్లలు పూర్తిగా శాకాహారులుగా ఉంటారు, వాళ్ళతో స్టార్ట్ అయ్యి. సెకండ్ థింగ్ ఏంటంటే మాంసం అన్న గుడ్లన్న తింటే మనలో ప్రభావం ఎలా చేకూరుతుంది అని. సో ఒక కోడి అన్న కానీ, మేకన్న కానీ, లేకపోతే చేప అన్న కానీ, అది దాన్ని ఒక చేపని నీరు నుంచి తీసినప్పుడు అది గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. చావు భయం, నీళ్ళల్లో ఉన్నంతసేపు అది ఊపిరి పీల్చుకుంటుంది, నీళ్ళ నుంచి బయటకు రాగానే అది ఊపిరి కోసం తహతహలాడుతుంది. ఆ చావు భయంతో
ఏదైతే చాపైనా కానీ మేకైనా కానీ కోడైనా కానీ దాని శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి, కొన్ని కెమికల్ రియాక్షన్స్ తనలో అవుతాయి. ఎందుకంటే భయము మీ బాడీలో అయినా కానీ ఎప్పుడైతే మీకు భయం అనేది వస్తుందో మీ బాడీలో కెమికల్ రియాక్షన్స్ అనేవి మొత్తం మారిపోతాయి. ఆ భయం వల్ల కెమికల్ రియాక్షన్స్ అవ్వడం వల్ల మనలో చాలా మటుకు రోగాలు వస్తాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ అనేది ఆ శరీరంలో వచ్చినందుకు చంపి కోసుకుని తినడం వల్ల మనం ఉత్త మాంసం మాత్రమే తింటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ కెమికల్స్ రసాయనాలు, ఆ చావు భయం, చావు కేకలు, ఆ క్షోభ, ఆ భయం అన్నీ మనము తింటున్నాము. కాబట్టి అది మన జీవితంలో చాలా 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 ప్రభావం చేస్తుంది. చావు భయం మనం తింటున్నాము. మనం ఏది తింటే అదే అవుతాం. యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు ఈట్. అంతే. నువ్వు ఏది తింటే అది నువ్వు చావుని తింటే నీకు అదే వస్తుంది, నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. అంతే. అదే కదా కర్మ అంటే. నువ్వు ఏదిస్తే అదే వస్తుంది. సో హింసిస్తే నీకు హింస వస్తుంది. సో మనకి ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే మన ఇమోషన్స్ మారిపోతాయి, మన ఫిజికల్ బాడీలో కెమికల్ రియాక్షన్స్ అన్నీ మారిపోతాయి, మన మైండ్ మారిపోతుంది, మనకి యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఎక్కువ వస్తాయి, యానిమల్ లాగా ఆలోచిస్తాము, యానిమల్ లాగా ఉంటాము. మనం ఎక్కువ నిజంగా మనిషిలాగా మారాలా, జంతువులాగా మారాలా? మనిషిలాగా మారాలంటే మన ప్రకృతి ఇచ్చిన సహజమైన ఏదైతే ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ తిని మనం బ్రతికితే ఇంకా 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 మనిషిలాగా అవుతాం. ఎప్పుడైతే మన జంతువుల నుంచి వచ్చినవి ఏదైతే హింసించి తీసుకున్నవి ఏదైతే ఉంటాయో మెల్లిమెల్లిగా ఇంకా జంతువులాగా తయారవుతాము. సో యానిమల్గా మనము బ్రతకకుండా మనిషిగా బ్రతకాలంటే నాన్ వెజిటేరియన్ మానేయాలి. సో యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంటే ఫియర్ ఒకటి ఉంటుంది, క్రూరత్వం ఒకటి ఉంటుంది, హార్ష్నెస్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ మనకి అంత ఫంక్షన్ కాదు, ఎందుకంటే కంపాషన్ లేదు, కరుణ లేదు ఇక్కడ. కరుణ ఉంటేనే కదా నీకు ఆ జీవిని హింసించి చంపాలని చెప్పేసి అలా ఉండకుండా ఉంటుంది. కరుణ ఉంటేనే కదా అలా అనిపిస్తుంది. సో మనకి కరుణ ఉండదు, కరుణ తక్కువ. ఓన్లీ మనుషుల పట్లే ఉంటుంది కరుణ, జీవుల పట్ల ఉండదు. కొంతమందికి ఉంటుంది, కొంతమంది వైపు ఉండదు. సో కరుణ అనేది ఉండదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అనేది మూసుకుపోతుంది, మైండ్లో మొత్తం ఫాగినెస్ వచ్చేస్తుంది, మైండ్ క్లారిటీ ఉండదు, డెసిషన్ మేకింగ్ ఉండదు. అలాగే మన రిలేషన్షిప్స్లో కూడా చాలా రకాలుగా మనకి వస్తాయి. మనం పీస్ఫుల్గా కనిపించవచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు, కానీ లోపల ఏం జరుగుతుందో మనకే తెలుస్తుంది కదా. సో ఆ ప్రభావం అనేది, ఆ చావు భయం అనేది చాలా వస్తుంది. అందుకే కదా ఎల్ఐసీలు ఇవన్నీ వస్తున్నాయి. సో దయచేసి నాన్ వెజిటేరియన్ మానేసేయండి, ఎందుకంటే అది మీ హెల్త్కి హానికరం ఎలాగో అలాగే జంతువుల్ని కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాము, భూమాతకి ఎస్పెషల్గా మనము తోడ్పడిన వాళ్ళం అవుతాము. సో నాన్ వెజిటేరియన్ మానేస్తే మొత్తం అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది, అందరూ గెలుస్తారు, మీ హెల్త్ గెలుస్తుంది, యానిమల్స్ హ్యాపీగా ఉంటారు, భూమాత కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీ ఇమోషన్స్ మీద, మీ మైండ్ మీద, మీ ఫిజికల్ బాడీ మీద, మీ స్పిరిచువల్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే మీరు ఇంకా ఇంకా ఒక ఉన్నత స్థాయికి ఒక సోల్ మీ సోల్ ఎదగాలంటే నాన్ వెజ్ ఖచ్చితంగా మానేయాలి. నో కిల్లింగ్ వాట్స్ ఎవర్, నో వైలెన్స్ వాట్స్ ఎవర్, నో ఇంటర్ఫిరెన్స్ వాట్స్ ఎవర్. మెడిటేషన్ చేస్తున్నామో పక్కనకి వెళ్ళి చికెన్ తింటున్నామంటే కుదరదు. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తే మన కర్మలు దగ్ధం అవ్వడానికి. మెడిటేషన్ చేస్తూ పక్కనకి వెళ్ళి చికెన్ తింటుంటే అది కర్మలను ఇంకా పెంచుకుంటూ ఇక్కడ మెడిటేషన్లు ఇక్కడ తక్కువ చేసుకుంటుంటున్నాం. ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ మెడిటేషన్ చేస్తూ అక్కడ ఆమ్లెట్ వేసుకుని తింటున్నాం, ఇక్కడ మెడిటేషన్ చేస్తూ అక్కడ కషాయ వాడి దగ్గర కోడినో మేకను చంపుకుని తింటున్నాం. రెండు ఉండాలి, ధ్యానం ఉండాలి, అహింస ఉండాలి. రెండు ఉంటేనే మన ఎదుగుదల ఉంటుంది. ఫిజికల్ లెవెల్లో ఎదుగుదల ఉంటుంది, ఇమోషనల్ లెవెల్లో ఎదుగుదల ఉంటుంది, మెంటల్ లెవెల్లో ఎదుగుదల ఉంటుంది, స్పిరిచువల్ లెవెల్లో కూడా ఎదుగుదల ఉంటుంది. అన్ని లెవెల్స్లో ఎదుగుదల ఉండాలంటే ధ్యానము, అహింస కంపల్సరీ. యాక్చువల్గా ఇప్పుడు లక్ష్మమ్మ అడిగిన క్వశ్చన్ చాలామందికి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు గురుస్థాన్ సెంటర్కి వచ్చినప్పుడు చాలామంది ఈ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఈ చాలా చోట్ల స్లోగన్ కూడా రాసి ఉంటుంది, రోజు ఒక గుడ్డు తినండి మహాత్మా గాంధీ అని చెప్పేసి. మహాత్మా గాంధీని ఆ విధంగా వాడేస్తున్నారు. ఆయన అహింసా సిద్ధాంతాన్ని భారతదేశాన్ని స్వతంత్రం చేస్తే ఆయనకు కూడా ఈ స్లోగన్ తగిలిచ్చేశారు.
మీరు అలా అడిగిన వాళ్ళకి ఒకటి అడగండి, ఒక క్వశ్చను. గుడ్డు శాకాహారం కదా అన్న వాళ్ళకి గుడ్డు ఏ చెట్టు కాస్తుందో అడగండి. చెట్టు కాస్తే కదా శాకాహారం అయ్యేది. మన ఆలోచన విధానం ఎంత మూర్ఖత్వంగా ఉంటుందంటే, ఈ మధ్యకాలంలో అందరూ ఆయిల్ ఫుడ్ తినొద్దు అంటున్నారు కదా. నాలాంటి తెలివిగడ్ల వాడు పెద్ద బోర్డు పెట్టి పూరి వితౌట్ ఆయిల్ అని బోర్డు పెట్టాడు అనుకోండి, అందరూ వెళ్ళి పూరి తింటారు. ఎందుకంటే వితౌట్ ఆయిల్ కదా, బోర్డు ఉంది కదా. కాబట్టి ఈ యొక్క చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కాలే. ఏ చెట్టు కాస్తే శాకాహారం అవుతుంది, కోడి నుండి వస్తుంది కదా గుడ్డు, అది శాకాహారం ఎట్లా అవుతుంది అసలు కదా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది అందరికీ క్లారిటీ ఉంది కదా, కోడిగుడ్డు అన్నది శాకాహారం కాదు, మాంసాహారమే. సో అంటే ఈ మధ్య ఇంకో ప్రశ్న వేస్తున్నారు, ఫారం గుడ్లు అయితే కోడి పొదగటం ఉండదు కదా, కోడిలో నుంచి రావట్లేదు కదా అనేసి. అంటే ఒక మాంసాహారానికి ఒక రిప్రజెంటివ్గా ఆ కోడిగుడ్డు అన్నది, కోడిగుడ్డు తింటే ఆ కోడిని తినాలనిపించే ఆలోచన మనలో ప్రభావితం చేస్తుంది. సో కాబట్టి అది మన శరీరానికి ఏ విధంగానూ పనికి వచ్చే పదార్థం కాదు. సో ఈ మాస్టర్కి ఇంకో క్వశ్చన్. చెప్పుకోవడం బాగానే ఉంది కానీ మేమందరం నువ్వు చెప్పినట్టు కోళ్ళు తింటాం మానేస్తాం, మేకలు తింటాం మానేస్తాం, చేపలు తింటాం మానేస్తాం. మేమందరం తినకపోతే అవన్నీ భూమి మీద పెరిగిపోయి తిరిగి మమ్మల్ని తింటాయి కదా అనే వాళ్ళకి మీ నుండి సమాధానం. అంటే మేడం, మనిషి ఏమనుకుంటారంటే అన్ని జీవరాశి కల్లా మనిషే గొప్ప అని ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందరూ సమానమే, అందరూ దేవుడు సృష్టించిన వాటిల్లో అందరూ సమానమే అనే ఆలోచన ఉంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్, వీఆర్ నాట్ అబౌవ్ ఎకోసిస్టమ్. సో ఎప్పుడైతే అది ఈ జనాభా అనేది, ఈ సంఖ్య అనేది, లైక్ నంబర్ ఆఫ్ కోడిలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, అవన్నీ దాని రెస్పాన్సిబిలిటీ మనది కాదు, ప్రకృతిది. సో ప్రకృతి దాన్ని చూసుకుంటుంది. మన ధర్మం ఏంటి అది మనం చేయాలి. మనం శాకాహారిగా ఉన్నామా, ధ్యానం చేస్తున్నామా, దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. మనం ఎక్కువ ఆలోచించి ఇదైతే దట్ ఈజ్ మనకు సంబంధమే లేదు ఆ విషయం. సో దాని గురించి ఆలోచించకుండా మనం శాకాహారిగా ఉంటూ మన ధర్మాన్ని, మన స్వధర్మాన్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే చాలనేది నా అభిప్రాయం మేడం. సరే, కోళ్ళు, మేకలు, చేపలు ఇవన్నీ ఎక్కువైపోయి మన మీద అటాక్ వస్తాయి. ఏమన్నా అర్థం ఉందా? సరే, ఓకే, డన్. ఇప్పుడు మన భారతదేశంలో గుర్రాలు తింటారా? తిన్నారు కదా. మరి వాళ్ళు ఎక్కువైపోయారా? ఎక్కువైపోయారా వాళ్ళు గుర్రాలు? మన భారతదేశంలో కుక్కల్ని తింటారా? కుక్కలు ఎక్కువైపోయా, మనల్ని అటాక్ చేస్తున్నాయా? ఓకే, ఇంకా ఇంకా ఏమేమి తిన్నాం మనము? పిల్లులు తింటామా? పిల్లులు వచ్చి మన ఇంట్లో ఎన్ని గుడ్లు కడుతున్నాయండి? ఎలకల్ని తింటామా మనం? చిచ్చి. చైనా దేశాల్లో అయితే తినని జంతువు లేదు, ఏది కదిలితే తినేస్తారు దాన్ని, బొద్దింకలతో సహా. సో ఇదేంటంటే ఎక్స్క్యూజెస్లు, కారణాలు, ఎవరికి వాళ్ళు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇలాగేంటంటే ఇలాగా మనం ఏదంటే వితండవాదం, ఇదంతా వితండవాదం. వాళ్ళకి మానాలని లేదు, ఇదైతే ఎట్లా అదైతే ఎట్లా అని అంటారు, అంతేగాని. సో ఇట్లా మనం ఒకవేళ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. సో మనం వేరే యానిమల్స్ తినట్లేదు కదా, మరి వాళ్ళు వచ్చి మనకి అటాక్ చేస్తున్నాయా, లేకపోతే వాళ్ళు మన ఇంట్లో వచ్చి మనల్ని గెంటేస్తున్నాయా అని ఒకవేళ సమాధానం ఇస్తే బాగానే ఉంటుందేమో నా ఉద్దేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాకు తెలిసిన ఆన్సర్. ఇప్పుడు 4 కోళ్ళని తీసుకొచ్చి వేలాడదీశా. మనందరం వెజిటేరియన్స్ అయిపోయాం. మన వీధిలోకి వచ్చి కొత్తగా షాప్ ఓపెన్ చేశాడు, 4 కోళ్ళని వేలాడదీశాడు. అబ్బో జనం బాగా ఉన్నారు, హైఫైగా ఉన్నారు, కొనేస్తారు కేజీలు కేజీలు అనుకొని. మనందరం శాకాహారం అయిపోయామని అడిగి తెలియదు కదా, పాపం పిచ్చి వచ్చినాడు. అందుకని చూస్తాడు, గంట అయింది ఎవరు రాలా, 2 గంటలైంది ఎవరు రాలా, మధ్యాహ్నం అయింది రాలా, సాయంత్రం అయింది ఎవరు రాలా, అందరం శాకాహారమే. అది పొద్దునంగా వేలాడదీశాడు, సాయంత్రానికి పనికి వస్తుందా? పనికిరాదు, పారేయాల్సి వస్తుంది. తెల్లారి జల్లగుస్తాడు, నిన్న 4 చేస్తాను వేస్ట్ అని, కనీసం ఇవాళ 2 వేలాడదిద్దామని చెప్పి 2 వేలాడదీస్తాడు. ఆ రోజు వెళ్ళలా ఎవరు.
మూడో రోజు ఏం చేస్తాడు? అసలు ఈ అక్క వాళ్ళందరూ ఏం తింటున్నారు, ఈ అన్నోళ్ళందరూ ఏం తింటున్నారు, కందిపప్పు తింటున్నారా, పెసరపప్పు తింటున్నారా, అవి తీసుకొచ్చి మార్కెట్లో పెడతాడు. ఇది మానేస్తాడు. ఎందుకంటే మనం తినేవాళ్ళం ఉన్నాం కాబట్టి అమ్మే వాళ్ళకి ఆ బిజినెస్ జరుగుతుంది. మనందరం తినకపోతే మనం తినేవి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతాడు. ఎందుకంటే వాడు బతకాలి కాబట్టి, వాడు పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి కష్టపడి సంపాదించుకుంటున్నాడు. కాబట్టి మనం తినేయే మన వీధిలోకి తీసుకొచ్చి అమ్ముతాడు. ఇది అయితే బాగుంది కదా ఈ ఎగ్జాంపుల్. సో మనం ఉన్నాం కాబట్టి, అందుకే తినే వాళ్ళ సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో అమ్మే వాళ్ళ సంఖ్య, పెంచే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళ బిజినెస్ పెంచుతున్నామండి మనం అజ్ఞానంలో, తెలియక కదా. సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, దీని మీద గవర్నమెంట్ కూడా, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నాన్ వెజ్ తింటే 153 రోగాలు వస్తున్నాయని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మరి గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి అన్ని స్కీములు, అన్ని పథకాలు హైలైట్ చేస్తాం. ఛానల్స్ వాళ్ళు కానీ, న్యూస్ పేపర్ల వాళ్ళు కానీ హైలైట్ చేస్తారు. మనలాంటి పబ్లిక్ కూడా హైలైట్ చేస్తాం. మరి ఇంత అద్భుతమైన విషయాన్ని గవర్నమెంట్ ఎందుకు ప్రచారంలోకి, ప్రాచుర్యంలోకి తీసుకురావట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మాంసాహారం తింటే 193 రోగాలు వస్తాయి అనేది ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ని రోగాలకి మూల కారణము డైజెషన్ సిస్టమ్ సరిగా లేకపోవడము. అది శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా మన డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోతే మనకి రోగం అనేది ఖాయం. అది 193 అది లెక్క పెట్టి ఉంటారు. ఇంకా లెక్క పెట్టని రోగాలు, వాళ్ళకి తెలియని రోగాలు కూడా చాలా ఉండుండొచ్చు. కాబట్టి డైజెషన్ సిస్టమ్, మన డైజెషన్ సిస్టమ్ దేనికి అనుకూలంగా ఉంది? శాకాహారానికి. చూస్తే మనకి మాంసాహార జంతువుల్ని, శాకాహార జంతువుల్ని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం సైన్స్లో. మాంసాహార జంతువు యొక్క జీర్ణ వ్యవస్థ నిట్ట నిలువుగా ఉంటుంది. శాకాహారం యొక్క జీర్ణ వ్యవస్థ మన యొక్క చూస్తే ఇట్లా మెలికలుగా తిరిగి ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే, మాంసాహారం తిన్నప్పుడు మాంసాహార జంతువుకి అది జీర్ణించుకోకుండానే విసర్జించే సౌలభ్యం దానికి ఉంటుంది. కానీ శాకాహార జంతువు మాంసాహారం తీసుకున్నప్పుడు ఆ యొక్క జీర్ణం అవ్వకుండా విసర్జించే అవకాశం ఉండదు. కాబట్టి అది జీర్ణం అవ్వకుండా అది కడుపులో ఉండిపోయినప్పుడు అనేక రకమైన విషతుల్యాలని అది రిలీజ్ చేస్తుంది. మనం చూస్తానంటాం, ఏదైనా ఒక వస్తువుని పక్కన పెట్టి వదిలేసామనుకోండి, కుళ్ళిపోయి స్మెల్ వచ్చేస్తుంది కదా. అదేవిధంగా కడుపులో కూడా పక్కన పెట్టేసాం. ఏ లెగ్ పీసులు తిని, ఎగ్గులు తిని అన్నీ లోపల ఉండిపోతాయి. అలా దానివల్ల ఏమవుతుంది, లోపల అది డైజెషన్ కాపాడడం వల్ల అది కుళ్ళిపోయి దానివల్ల అక్కడ లోపల క్రిములను ఏర్పడి అది రోగానికి కారణమవుతుంది. దీని గురించి ఎవరో వచ్చి చెప్పవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎరుకుతూ ఉండాలి. మనం గమనిస్తే మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు గమనిస్తే మనకు అర్థమైపోతుంది మనం మాంసాహారులమా శాకాహారులం అనేది. ఒక మాంసాహార జంతువు ఎలా నీళ్ళు తాగుతుందండి? నాలుగుతో తాగుతుంది. మనిషి ఎలా తాగుతాడు నీళ్ళు? శాకాహార జంతువులు ఎలా తాగుతాయి చూసారా? ఒక గేదె ఉంది, ఒక గుర్రం ఉంది, ఎలా తాగుతుంది నీళ్ళు? మూతి పెట్టి తాగుతుంది. అదే కుక్క, అదే నక్క నాలుగుతో తాగుతుంది. మనం ఎలా తాగుతాము? మూతోనే కదా తాగేది. అంటే మన శాకాహారమా మాంసాహారమా? శాకాహారం. మనకి క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది మనం శాకాహారం అనేది కొన్ని సందర్భాలు ఆ యొక్క జంతువులు చూసినప్పుడు. కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ బండ్లో డీజిల్ పోస్తే అది ఖరాబ్ అవుతుంది కదా. అదేవిధంగా శాకాహారం సంబంధించిన నీ యొక్క పొట్టలో మాంసాహారం తీసుకొచ్చేస్తే ఖచ్చితంగా అది ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఎన్ని రోగాలైనా రావచ్చు. ఆ గవర్నమెంట్కి మరి ఆ యొక్క ఇంగిత జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏందో మనకు తెలియదు. అవన్నీ మనము అందువల్లే ఈ సందర్భంలోనే పత్రి సారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని తీసుకొచ్చింది. అలాంటి ఒక రైట్స్ మనకు రావాలి. ఇప్పుడు ఈ రోజున అలాంటి రైట్స్ కోసమే అలాంటి ఎనర్జీని క్రియేట్ చేయబట్టే ఈ రోజున గవర్నమెంట్ సైతం ఒకప్పుడు యోగా డే అని ప్రకటించింది, ఇప్పుడు మెడిటేషన్ డే అని ప్రకటించింది. ఎప్పుడో పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎత్తుక్కుని ఎవరికి ధ్యానం చెప్పాలి, ఎవరు శాకాహారం గురించి చెప్పాలని ఎత్తుక్కునే సందర్భం ఇప్పుడు ఉంది. కానీ భవిష్యత్తులో
పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నాడా ఎత్తుక్కుంటూ వచ్చి కిడ్నాప్ చేసే సందర్భం ఒక రోజు వస్తుంది అని చెప్పారు. కాబట్టి అలాంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. ప్రపంచానికి పిరమిడ్ మాస్టర్ అవసరం వచ్చింది. పిరమిడ్ మాస్టర్ ఏ నిర్ణయం తీసుకున్నాడో అదే ఇకపైన గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. నిజంగా మీరు అన్నట్లమ్మా, భవిష్యత్తులో ఇప్పుడు ఎలా అయితే మెడిటేషన్ డే వచ్చిందో, భవిష్యత్తులో గవర్నమెంట్లు సైతం ఈ మాంసాహారం గురించి, మాంసాహారం తినొద్దు అని చెప్పేసి శాకాహారమే తినండి అని చెప్పేసి వాళ్ళు పని కట్టుకుని ప్రాజెక్టులు చేపట్టే రోజు అతి తొందరలోనే వస్తుంది. మనకు ఆల్రెడీ వరల్డ్ వెజిటేరియన్ డే ఉంది. అది చాలామందికి తెలుసుండకపోవచ్చు. వరల్డ్ వెజిటేరియన్ డే ఉంది, వరల్డ్ యానిమల్ డే ఉంది, వరల్డ్ వీగన్ డే ఉంది, వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే ఉంది. అన్నీ ఉన్నాయి, కాకపోతే ఎవరు పట్టించుకోరు అంతే. రెండోది ఏంటంటే, మేడం గవర్నమెంట్ గురించి మాట్లాడారు కదా, గవర్నమెంట్ లెస్ ప్లస్ జనం, రైట్. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ, ఇది ఒక నెట్వర్క్ కనెక్షన్ అనమాట. సో ఇప్పుడు మీకు మెడికల్ అసోసియేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాన్సర్ అసోసియేషన్స్ కానీ, డయాబెటిక్ అసోసియేషన్స్ కానీ, పెద్ద పెద్ద అసోసియేషన్ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఫండింగ్, ప్రతి ఒక్క రీసెర్చ్కి కానీ ఒక ఫండింగ్ అని అది వస్తుంది. ఆ ఫండింగ్ అంతా మీట్ ఇండస్ట్రీ నుంచి, డైరీ ఇండస్ట్రీ నుంచి, ఎగ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఏది ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ, ఎగ్ ఇండస్ట్రీ. ఈ 3 ఇండస్ట్రీలు కలిపి ఆ మెడికల్ అసోసియేషన్స్కి, ఆ డయాబెటిక్ అసోసియేషన్స్కి, ఆ క్యాన్సర్ అసోసియేషన్స్కి వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. సో మనం ఏం చేస్తాం జనరల్గా, ఇప్పుడు ఈ సభని రాము గారు స్పాన్సర్ చేశారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, రాము గారికి థ్యాంక్ యూ, ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినందుకు మనం రాము గారికి సపోర్ట్ చేయాలి అని అంటాం. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఆయన బ్రాండ్ ఉందనుకో, జనరల్గా అది అంటాం. సో ఇప్పుడు మనం మెడికల్ అసోసియేషన్ అనుకో, మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ, ఎగ్ ఇండస్ట్రీ మనల్ని స్పాన్సర్ చేసిందనుకో, మనం ఏం చేస్తాం? సపోర్ట్ చేస్తాం. సో సపోర్ట్ చేయడం అంటే మనం ఏం చేస్తాం? పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ మాంసం తినండి, గుడ్డు తినండి, చేప తినండి, పాలు తాగండి అని చెప్పేసి మనం చెప్తాం అన్నమాట. ఓకే, చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇంకొక ఇండస్ట్రీ మన ముందరకు వస్తుంది, ఫార్మా ఇండస్ట్రీ. ఓకే, జబ్బు పడితే ఏమవుతుంది? ఫార్మా ఇండస్ట్రీ. ఓకే, సో వాళ్ళ బిజినెస్ బాగుంటుంది. సో ఏంటంటే ఇక్కడ నుంచి ఇదంతా సర్కిల్ అనమాట. ఇక్కడి నుంచి ఫండింగ్ వెళ్తుంది, వాళ్ళు రోగాలు వచ్చేటట్టుగా తినమంటారు, వీళ్ళకి ప్రాఫిట్ అవుతుంది, ఇక్కడి నుంచి మళ్ళీ ఫండింగ్ వెళ్తుంది, వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఏమవుతాము? అదో గతి. సో ఇదేంటంటే, ఈ యొక్క మాయాజాలంలో మనుషులు పడకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏదైతే మన డాక్టర్సే చెప్తున్నారండి, డాక్టర్సే ఎన్నో ఏమంటారు సందర్భాల్లో చెప్పారు, వాళ్ళకి మొత్తం 4 ఏళ్లలో న్యూట్రిషన్ అనే సబ్జెక్టు 2 hours 4 hours అంట. న్యూట్రిషన్ గురించి ఎక్కువ తెలీదు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. సో అలాగా మనం ఏంటంటే, మనకి మనం చూసుకోవాలి, వాస్తవాలేంటో అవాస్తవాలేంటో. మన హృదయాన్ని మనం అడుగుదాం, ఇది రైట్ అయినా రాంగ్ అయినా అని చెప్పేసి. సో ఇది ఒక సైకిల్ అంటే మీకు తెలియజేయాలని తెలియజేస్తున్నాను. సో మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ అంటే పాల వ్యాపారవేత్తలు, పాల వ్యాపారము, గుడ్ల వ్యాపారము, మాంసం వ్యాపారం వాళ్ళు అందరూ దానికి ఫండింగ్ ఇస్తారు. వీళ్ళు మనకి చెప్తారు, మనకి జబ్బులు వస్తాయి, మందులు కొంటాము, వాళ్ళకి పైసలు వస్తాయి, వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. బాగుందా సర్కిల్? సో మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, జంతువుల నుంచి వచ్చింది ఏది కూడా మనం తినకూడదు. మాంసము, గుడ్లు, చేపలు, పాలు ఇవేవి కూడా తినకుండా ఉంటే మనకు రోగాలు రావు. రోగాలు వచ్చినప్పుడు మనం మందుల కోసం పరిగెత్తాం. సో వీటన్నిటికీ మనం ది ఎండ్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చక్కటి సమాధానం. ఈ కార్యక్రమం పేరు ఇందాక వస్తుండే చూసా, ట్రూత్ ఫర్ కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూత్ కదా, యూతే. మరి ఇప్పటి వరకు మన ఈ సత్సంగంలో గడిచినవి అనుమానాలు, ప్రశ్నలు వేసుకున్నాం. నిన్నటి వరకు, ఈ క్షణం వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? యూత్ అంతా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ
ట్రూత్ ఫర్ యూత్ నుంచి నెక్స్ట్ ఈ వెజిటేరియన్ గురించి కానీ అహింస గురించి కానీ భవిష్యత్తు ప్రణాళికలు, ఎందుకంటే యూత్ అనగానే ఒక క్రియేటివిటీ ఉంటుంది, కొత్త కొత్త సరికొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు వాళ్ళు ఉంటాయి వాళ్ళల్లో. మరి ఇలా ఈ యూత్ నుంచి ఫ్యూచర్ ప్రణాళిక అంటే వెజిటేరియన్ మూమెంట్లో ఎలాంటి సరికొత్త ప్రణాళికలు చేయబోతున్నారు? సో ఆల్రెడీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశాం మేడం. సోషల్ ఎక్స్పెరిమెంట్ అని కొత్తగా స్టార్ట్ అయింది. సో ఆ సోషల్ ఎక్స్పెరిమెంట్లో మనం జస్ట్ పార్క్స్కి వెళ్తున్నాం. పార్క్స్కి వెళ్ళి జస్ట్ ఆర్ యూ బ్రీతింగ్ అని అడుగుతున్నాం. సో అంటే ప్రతి ఒక్కరు శ్వాస తీసుకుంటున్నారు కదా. సో అప్పుడు వాళ్ళకి ఏమి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, ఇదేంటి అని వచ్చి మా దగ్గర అడిగినప్పుడు వాళ్ళకి ధ్యానము మరియు శాకాహారము చెప్తున్నాం మేడం. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది మేడం ఆల్రెడీ. సో దాంతోపాటు ఇంకా ఇంకొంచెం వెజిటేరియన్ ర్యాలీ అని చేసేవాళ్ళము. ఇప్పుడు వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అని కూడా స్టార్ట్ అయింది. సో కొంచెం చేసేదాన్ని ఇంకొంచెం డిఫరెంట్ అప్రోచ్లో చేస్తున్నాం మేడం. అండ్ మన సార్ నుంచి నేర్చుకుంటే ఒక్కటే మేడం, ఎక్కడున్నా సత్యాన్ని ధైర్యంగా చెప్పడం. సో మనం ఎనీ స్కూల్స్కి వెళ్ళినా, ఎనీ కాలేజెస్, ఎనీ కార్పొరేట్స్కి వెళ్ళినా అలాంగ్ విత్ మెడిటేషన్ వెజిటేరియనిజం కూడా ప్రమోట్ చేస్తున్నాం మేడం. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇందాక ఆ స్టేజీ మీద పాండురంగయ్య మాస్టర్ ఇంత చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళతో పాట పాడించారు. మాంసాహారం మానే రోజు వస్తుంది. వాళ్ళు నిజంగా మాంసం తినే పిల్లలు. ఆయన దగ్గరికి వచ్చాక ఆ పాట రోజు వాళ్ళతో పాడించేసరికి మాంసం మానేశారట, పాడి. అంటే ఒక శబ్దం అన్నది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి ఫిజికల్గా వద్దు మేము తినం, అమ్మ నాన్నైతే కొట్టేవాళ్ళట, ఏడుస్తూ మీరు ఈ చంపినా సరే మేము తినమనేవాళ్ళంట. అసలు ఆ చిన్నపిల్లల ఎదురు తిరుగుతుంటే ఎంత గొప్ప సోల్సా అనుకున్నా నేనైతే. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, నాకు అర్థమైంది మాంసాహారం పాపాహారం అనే పదం ప్రతి ఒక్క వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేలాగా మన ప్రయత్నం చేయాలి. ఎవరు డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకళ్ళు ర్యాలీస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బాబు చెప్పాడు ఏంది, ఆర్ యూ బ్రీతింగ్? ఇది క్వశ్చన్ కొత్తగా ఉంది కదా, శ్వాసతోనే ఉన్నాం, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి, ఈ పదం ఏంటి అన్న ఆలోచన వాళ్ళలో. జస్ట్ వీళ్ళు అడిగిన ఒక చిన్న మాట ఎదుటి వాళ్ళల్లో ఒక ఆలోచన రేకెత్తిస్తుంది కదా. అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అప్పుడు వీళ్ళు ధ్యానం శాకాహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూత్ అన్నది అందుకే సరికొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓట్ ఫర్ వెజిటేరియన్ ఒక మంచి ఒక ఫామ్, అది ఆ వర్డ్ అన్నది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే, ఓట్ ఫర్ వెజిటేరియన్ అనేది. మరి ఈ ఓట్ ఫర్ వెజిటేరియన్ వల్ల గురుస్థాన్ నుంచి లేదా మీ యూత్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నారు? యాక్చువల్గా ఓట్ ఫర్ వెజ్ ఏ స్టెప్ టువర్డ్స్ అహింస. శాకాహారం అనేది శాకాహారులుగా మారడం అనేది అహింసావాదులు అయినట్లు కాదు, అహింసావాదం వైపు ఒక అడుగు మాత్రం వేసినట్లు శాకాహారం కాదు. అహింస అంటే చాలా పెద్దది. అయితే ఇక్కడ ఓట్ ఫర్ వెజ్ అనే ప్రాజెక్ట్ని శ్రీకారం చుట్టడానికి ఒకటే కారణం. మనకి కాలం మారుతున్న క్రమంలో పెద్దలు ఎన్నో అంగీకరిస్తూ వచ్చారు. ఒకప్పుడు ప్రేమ వివాహాలంటే పెద్దలు అంగీకరించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏముంది, అందరు చేసుకుంటున్నారు కదా, చేసుకునేవాడిని అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకు? ఫస్ట్లో మొదలైనప్పుడు వ్యతిరేకించడం మొదలుపెట్టారు, అట్లా కుదరదు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే అందరూ చేసుకోవడం మొదలుపెట్టారో ఇంకా కానీ అందరూ చేస్తున్నారు కానివ్వండి ఎవరేమంటారు మీకు అని చెప్పేసి మొదలుపెట్టారు కదా. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఒకప్పుడు శాకాహారులు అంటే ఎక్కడో ఒకళ్ళు కనబడేవాళ్ళు, ఈ రోజున పత్రిజీ మరి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని స్టార్ట్ చేసిన తర్వాత కోట్ల మంది శాకాహారులుగా మారారు. ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. మనము పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళినా కూడా మన చేతిలో ఏముంటుంది? మొబైల్ ఫోను, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా ఏవో చూస్తూ ఉంటాం. ఆ చూస్తున్న క్రమంలో మన యొక్క శాకాహారుల యొక్క అనుభవాలు ప్లయర్ రూపంలో ఆ ఫేస్బుక్లో ట్విట్టర్లో రెగ్యులర్గా కనబడుతూ ఉన్నప్పుడు ఒకసారి ప్లయర్ వచ్చిందనుకోండి నేను శాకాహారిని,
ఏంటి శాఖాహారం అన్నారో ఓకే లైట్ తీసుకుంటారు. రెండోసారి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు. మూడోసారి వచ్చినప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు. రోజు 10 మంది ఇట్లా చూస్తూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏమవుతుంది, వీళ్ళందరూ శాఖాహారులా, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఇప్పుడు శాఖాహారం నా ఫ్రెండ్కి ఎవరికో తెలియకపోవచ్చు, కానీ నేను ఆ ఫ్లైయర్ ద్వారా పంపినప్పుడు నీ శాఖాహారి తెలిసినప్పుడు వాడు ఆలోచిస్తాడు, అది నా ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు ఎందుకు శాఖాహారం అయ్యావు. అట్లా 10 మంది ఫ్రెండ్స్ ఈ ఫ్లైయర్లు చూసినప్పుడు ప్రశ్నిస్తాడు. అలా అవగాహనతో అందరు ఇంతమంది శాఖాహారులు అవుతున్నారంటే శాఖాహారంలో ఏదో ఉంది, కాబట్టి మనం కూడా శాఖాహారులుగా మారాలి అనేది ఒకటైతే, ఎప్పుడైతే ఈ యొక్క శాఖాహారం సంబంధించిన ఎనర్జీస్ జనాల్లోకి వెళ్ళడం మొదలవుతాయో వాళ్ళలో కూడా ఆలోచన విధానం అనేది మారడం మొదలవుతుంది. కాబట్టి ఈ ఓట్ ఫర్ వెజ్ ద్వారా ప్రతి ఒక్క శాఖాహారి యొక్క అనుభవాలని ప్రపంచానికి పరిచయం చేద్దామనే ఆలోచనతోనే ఓట్ ఫర్ వెజ్ ప్రాజెక్ట్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కొన్ని పదాలు కొంతమందికి అర్థం కావు. మా ఎక్స్పీరియన్స్లో ఇక్కడ 2017లో ఈ మహేశ్వర మహాపిరమిడ్ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లోనూ శాఖాహార ర్యాలీలు చేసాం. తుక్కుగూడలో ర్యాలీ చేస్తుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి వెనక నుండి నా చేయి పట్టుకొని, శాఖాహారం తినమంటున్నావు కదా, అది ఎక్కడ దొరికిద్దమ్మా అని అడిగింది. నాకు అర్థం కాల ఫస్ట్, ఏం నువ్వు అడుగుతున్నావు, అదే బిడ్డ నువ్వు శాకాహారం తినమంటున్నావుగా, మంచిదంటున్నావుగా, అది ఎక్కడ దొరికిద్ది, మా ఊళ్ళో లేదుగా అని అంది. అప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాల. అంటే అప్పుడు తర్వాత నుంచి మా స్లోగన్స్లో ఒక మార్పు తెచ్చాం. శాకాహారం అంటే కూరగాయల భోజనం, ఆకుకూరల భోజనం అన్న స్లోగన్ 2017లో అలా స్టార్ట్ అయ్యిందన్నమాట. అంటే కొన్ని పదాలకి తెలియని వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు చదువుకునే పిల్లలకి చికెన్ మటన్ అంటే అర్థమవుతాయి, మాంసాహారం అంటే అర్థం కాదు వాళ్ళకి, అంతే కదా. పాలు ఎక్కడ దొరుకుతాయిరా అంటే సూపర్ మార్కెట్లో అంటున్నారు తప్ప ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి అని వాళ్ళకి తెలియట్లా. అంటే జనరేషన్ బట్టి మనం వాడే పదాలు కూడా మారాలి అన్నది అక్కడ అర్థమైంది. సో ఇందాక ఈ మాస్టర్ అన్నాడు, ఒక అహింస అంటే ఒక నాన్ వెజ్ మానేయటమే కాదు అని. మరి అహింస అంటే అదొక్కటి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియచేయండి. అందరికీ తెలిసింది, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అసలు అహింస అంటే ఏంటి? అదే హింస లేకపోవడం అంటే ఏంటి? ఏదండి? ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, ఎవరికి హాని చేకూర్చకుండా ఉండడం, అదే కదా అహింస అంటే. సరే, ఇప్పుడు చంపడం కరెక్టా? హింసనా అహింసనా? ఓకే. వాళ్ళని కట్టి పడేయడం, వాళ్ళ శరీరాలను వాడుకోవడం, ఇవన్నీ హింసేగా? ఓకే కదా ఇక్కడ దాకా? ఓకే. సో మనందరం శాకాహారులమే ఇక్కడ. మీ అందరికి ఒకసారి క్లాప్స్. సో మాంసము, గుడ్లు, చేపలు మానేశారు, అవునా కదా? వెరీ గుడ్. ఎంతోమంది కోళ్ళు, ఎంతోమంది మేకలు, ఎంతోమంది చేపలు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాయి. థ్యాంక్ యూ మహానుభావులారా, మమ్మల్ని చంపకుండా వదిలేశారు, మమ్మల్ని బ్రతకనిస్తున్నారు. ఓకే. సో ఇలాగా మనం శాకాహారం మనం ప్రచారం చేస్తున్నాం. కానీ అహింస గురించి మాట్లాడితే ఇంకా ఏముంది? ఇంతేనా? ఫుల్ స్టాపా? కామనా? ఎప్పుడన్నా క్వశ్చన్ ఉందా? వచ్చిందా? ఇంకా అయిపోయింది, ఇంకేమైనా ఉందా అన్న క్వశ్చన్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరెవరికి వచ్చింది ఒకసారి చేతులు చెప్పండి. చాలామందికి రాలేదు. ఓకే. సో అహింస అనేది ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ జంతువుల పరంగా వస్తే మనము మాంసం, గుడ్లు, చేపలు ఎట్లాగో మానేసాం, కానీ ఇంకా ఏం హింస చేస్తున్నామంటే, ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక ఆవు కానీ గేదె కానీ ఎవరి కోసం పుట్టింది? మీకోసం పుట్టిందా? ఎవరి కోసం పుట్టింది? ఓకే, వెరీ గుడ్. తన కోసమే తను పుట్టింది కదా, క్లారిటీ ఉంది కదా. మీరు ఎవరి కోసం పుట్టారు? మీకోసం పుట్టారు, క్లారిటీ ఉంది కదా, వెరీ గుడ్. ఓకే. ఇక్కడ ఉన్న స్త్రీలను అడుగుతున్నాను, మీరు గర్భవతి ఎవరి కోసం అయ్యారు? కొంచెం గట్టిగా వినపడతలేదు.
మీరు గర్భవతి ఎవరి కోసం అయ్యారు? మీరు ప్రెగ్నెంట్, మీరు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకోవడం ఎవరి కోసం అయ్యారు? మీకోసం అయ్యారు. క్లారిటీ ఉందా? ఉందా లేదా? ఉంది కదా. ఒక ఆవు కానీ గేదె కానీ ఒక గర్భవతి ఎవరి కోసం అవుతుంది కదా? మనం మన పిల్లలకే పాలిస్తామా, అందరి పిల్లలకి పాలిస్తామా? ఓకే. ఒక గేదె కానీ ఆవు కానీ వాళ్ళ పిల్లలకే ఇవ్వాలా, అందరి పిల్లలకి ఇవ్వాలా? మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఏ తల్లిపాలు ఆ బిడ్డకి చెందింది కదా కదా. సో మనం ఏం చేస్తున్నాం? గోమాత అని పిలుస్తామా లేదా ఆవుని? ఆవుని గోమాత అంటే బర్రె ఆంటీ కదా మనకి. సో ఒక గోమాత స్టోరీ చెప్తాను నేను మీకు. చెప్పాలనా వద్దా? మీకు మీ వేదాల పురాణాలు అంటే ఇష్టం కదా. సో మనకి క్షీరసాగర మథనం జరిగింది కదా. దాంట్లో హాలాహలం వచ్చింది, అమృతం వచ్చింది, రకరకాలవి వచ్చాయి కదా. దాంట్లో ఒక మేడం వచ్చారు. ఏ మేడం పేరు ఏంటంటే కామధేను మేడం. వచ్చారా లేదా? ఇది విన్నారా లేదా? సో కామధేను మేడం ఏంటంటే సగం ఆవు సగం ఒక ఫీమేల్ స్త్రీ శరీరం, అవునా కదా. చూసే ఉంటారు, ఫోటోలోనో చూస్తుంటారు, ఎక్కడో గూగుల్లోనో యూట్యూబ్లోనో చూస్తుంటారు. సో ఇక్కడ అనేది ఏంటంటే ఎందుకు కామధేను స్టోరీ చెప్తున్నానంటే, పాత మన మైథాలజీలో ఒక స్టోరీ ఏముందంటే కామధేను నుంచి పుట్టిన వాళ్ళు ఆవులు, అవునా కదా. ఎస్ ఆర్ నో? ఎస్, వెరీ గుడ్. నాకు కొంచెం మీరు ఎస్ అంటుంటే ఓకే నేను రైట్ చెప్తున్నాను అనిపిస్తుంది. ఓకే, సో కామధేను నుంచి పుట్టిన వాళ్ళు ఆవులు, రైట్. సో అక్కడ మనకి పురాణాల్లో చెప్పింది ఏంటంటే ఆవు జన్మ తర్వాత మానవ జన్మ, రైట్. ఓకే, ఆవు జన్మ తర్వాత మానవ జన్మ కాబట్టి ఒక ఆవుని గోమాత అని పిలుస్తాము, పాల గురించి కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోమాత స్టోరీ తీసుకుందాం. ఇది కామధేను స్టోరీ కాదు, ఇప్పుడు కరెంట్ నడుస్తున్న ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఆవు స్టోరీ చెప్తాను నేను మీకు. ఇండియాలో ఏ దేశంలోనే కాదు, ఇండియాలో జరిగే వాస్తవాలు చెప్దాం. ఒక గోమాత పుడుతుంది కదా, ఒక ఆవు పుడుతుంది. పుట్టినప్పుడు 1 year లోపలే ఆ స్త్రీకి, మీరు స్త్రీలే కదా, అందరూ స్త్రీలే కదా ఇక్కడ, అందరు కాదులే కొంతమంది. ఓకే, సో ఆ స్త్రీని 1 year లోపలే కృత్రిమ గర్భధారణ చేస్తారు. అంటే ఫోర్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఫోర్స్ఫుల్గా ఆవిడని ప్రెగ్నెంట్ చేస్తారు. ఇది ఓకేనా మీకు? ఇది ఓకేనా? ఇది జరగడం హింసనా అహింసనా? హింస. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ. చేస్తారా? మీలాగనే ఆవిడకి కూడా 9 నెలలు గర్భవతిగా ఉంటారు. ఓకే, 9 నెలల గర్భవతి ఉన్నప్పుడు ఆ అమ్మకి ఆ బిడ్డకి ఆ అనుబంధం మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరు అమ్మలే. ఆ తల్లికి ఆ బిడ్డకి ఆ సత్సంబంధం ఏదైతే ఎంతో అందమైన బంధం అది కదా. సో అది ఆ బంధము ఆ 9 నెలలు గర్భంగా ఉండి బిడ్డ పుడుతుంది, లేదా బిడ్డ పుడతాడు. మగ దూడ పుట్టంగానే డైరీ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఆ మగ బిడ్డని చంపడానికి అమ్మేస్తారు. రోజుల వ్యవధిలో, గంటల వ్యవధిలో కూడా అవుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ లేదు. డైరీ ఇండస్ట్రీలో, ఎగ్ ఇండస్ట్రీలో ఫీమేల్స్ కావాలి. సో మగ దూడ పుట్టంగానే చంపడానికి అమ్మేస్తారు. ఇది ఓకేనా మీకు? ఇది హింసనా అహింసనా? హింస. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆడదూడ పుట్టిందనుకోండి, మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అనమాట, సేమ్ సైకిల్ రిపీట్. సో ఒక ఆవు సైకిల్ ఏంటంటే మనకి రోజువారీ పాలు రావాలంటే ప్రెగ్నెంట్ అవుతూనే ఉండాలి కదా. ఆవు కాబట్టి పాలు వస్తాయా, తల్లి కాబట్టి పాలు వస్తాయా? సో తల్లి కావాలంటే ఏం చేస్తూ ఉండాలి? ఇంకా ప్రెగ్నెన్సీ చేస్తూనే ఉండాలి, బిడ్డను పుట్టిస్తూనే ఉండాలి, పాలిస్తూనే ఉండాలి, సైకిల్ రిపీట్. మీకు ఓకేనా అది? అదే మనకు చేస్తే ఓకేనా? అది హింసనా అహింసనా? హింస. లేడీస్ నుంచి వస్తలేదన్నమాట, హింసనా అహింసనా? అది హింస. ఇప్పుడు
ఒక ఆవుని కంటిన్యూస్గా గర్భవతి చేస్తూనే ఉన్నారు, అది అలసిపోతుంది కదా. ఆ స్త్రీ, ఆ తల్లి అలసిపోదా? అలసిపోదా? శరీరం, మానసిక క్షోభ, భావోద్వేగాల శోభ, బిడ్డని దూరం చేస్తున్నారు. బిడ్డని దూరం చేస్తే కానీ మనకు పాలు రాదు. ఒక ఆవు లేకపోతే ఒక గేదె పాలు ఇవ్వదు, మనం తీసుకుంటాము. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఆ ఆవు కానీ గేదె కానీ కంప్లీట్ సైకిల్ ఇంకా ప్రెగ్నెంట్ అవ్వదు, ఇంకా పాలు ఇవ్వదు అనుకుంటే డైరీ ఇండస్ట్రీకి లాభమా నష్టమా? నష్టం. అప్పుడు ఏం చేద్దాం? కబేలాకు పంపిద్దాం. ఓకే. 3 అవుతాయండి, ఒక ఆవుకి కానీ గేదె కానీ 3 అవుతాయి. ఒకటి ఏంటంటే లెదర్ ఇండస్ట్రీకి పంపిస్తారు. ఇప్పుడు మీరు మగవాళ్ళ జేబులలో లెదర్ వాలెట్స్, లెదర్ బెల్టులు, లెదర్ పర్సులు ఉన్నాయా? అవి గోమాత ఉన్నవి. సో ఆ లెదర్ ఏంటంటే చర్మాన్ని జర్రని లాగేస్తారు బ్రతికి ఉండంగానే. మీ చర్మం లాగేయమంటారా? అయ్యో బాబా, ఇది హింసనా అహింసనా? హింస. థ్యాంక్ యూ. సెకండ్ థింగ్ ఏంటంటే చర్మం ఒలిచేస్తారు కదా, ఇంకా ఏం చేద్దాం? దీంతో ముక్కలుగా నరికి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇండియా టాప్ ఉంది లెదర్ ఇండస్ట్రీలో, బీఫ్ ఇండస్ట్రీలో. ఎవరి వల్ల, దేని వల్ల? మిల్క్ కన్సంప్షన్. అంటే ఒక తల్లి, ఒక బిడ్డ అంత క్షోభ భరించాలా? మనకి నెయ్యి కావాలి, మనకి పెరుగు కావాలి, మనకి ఐస్ క్రీమ్స్ కావాలి, మన చాక్లెట్, మన కోరికలు తీర్చడానికి వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఎవరి కోరికలు తీర్చుకోవడానికి ఎవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ? ఇప్పుడు ఈవిడ శరీరం నేను వాడుకోవచ్చా? ఈవిడ నా శరీరం వాడుకోవచ్చా? ఆవిడ శరీరం వాడుకోవడానికి మనం ఎవరు? మూడోది చెప్పలే కదా. మూడోది ఏంటంటే రోడ్ల మీద వదిలేస్తారు ప్లాస్టిక్ తిని చచ్చిపోవడానికి. ఇంతకుముందు వీధి కుక్కలు ఉండేవాళ్ళు, ఇప్పుడు వీధి ఆవులు ఉన్నారు. ఎవరి వల్ల? నా వల్ల అనండి ఒకసారి. నా వల్ల అనండి. మన వల్లలో బాధ్యత ఉండదు, నా వల్లలో బాధ్యత ఉంటుంది. ఓకే. సో ఇది హింసనా అహింసనా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఇష్టం. హింస ఏదో అహింస ఏదో నేను మీకు చెప్పేశాను. అహింస అంటే ఏ జంతువు జీవితంలో మనము దూరకూడదు, జోక్యం చేసుకోకూడదు, వాళ్ళని హింసించరాదు. అవునా కదా? అలాగే తేనెటీగలు కూడా. తేనెటీగలు 10,000 పువ్వులకి వెళ్తే 1 టీ స్పూన్ అంత తేనె సేకరిస్తుంది. ఓకే. ఇప్పుడు సార్ మీ ఇంటికి వచ్చాను సార్, నేను మీ ఇంట్లో 40,000 రూపాయలు ఉన్నాయి, మీరు నెలంతా కష్టపడి శాలరీ తీసుకుని మీ ఇంట్లో 40,000 రూపాయలు పెట్టుకున్నారు. నేను దొంగగా వచ్చా, మీరు పడుకున్నప్పుడు మిమ్మల్ని ఏం కొట్టను తిట్టను ఏం చేయను, మీ దొంగగా వచ్చి మీ ఇంట్లో 40,000 రూపాయలు నేను తీసుకుని వెళ్ళిపోతా. ఓకేనా మీకు అది? మరి మనం ఎవరేమో వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోవడానికి దొంగలం. దాని బదులు డేట్స్ సిరప్, మేపుల్ సిరప్ తాగొచ్చు మనకు తీయదనంగా. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనము ఎంత కర్మలు చేసుకుంటే అంత మనము ఫ్యూచర్లో బాధపడతాము, సఫర్ అవుతాము. సో ఈ సఫరింగ్ అంతా మనం మానాలంటే ఇది అహింస. అంటే మెల్లిమెల్లిగా మన అహింసాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. పత్రిజీ ఏమన్నారంటే ఆఖరికి మనం శ్వాసాహారులు అవ్వాలి. మాంసాహారుల నుంచి శాకాహారుల నుంచి రా ఫుడ్స్ తినడం. మేడం ఎంత చక్కగా ఫ్రూటేరియన్గా ఉంటారు తెలుసా? ఒక 3-4 నెలలు ఫ్రూటేరియన్, ఓన్లీ ఫ్రూట్స్ మీదే బ్రతుకుతారు ఈవిడ. 4 నెలలు ఫ్రూటేరియన్స్ మీద బ్రతుకుతారు. ఈవిడ బ్రతుకున్నారా లేకపోతే అక్కడ ఆత్మ కూర్చుందా? బ్రతికే ఉన్నారు కదా మేడం. బ్రతికే ఉన్నారా మేడం? నాకు భయం వేస్తుంది మేడం మీరు ఆత్మ ఏమో అని, కానీ మేము ముట్టుకోగలుగుతున్నాను. నేను 6 ఏళ్ళు అవుతుంది జంతు పదార్థాలని మానేసి. నేను బ్రతికే ఉన్నాను కదా, నేను కూడా ఆత్మనే కూర్చున్నాను ఇక్కడ. అంటే మీరంతా మరి ఏ లెవెల్లో ఉన్న థర్డ్ ఐ మాస్టర్స్ నన్ను ఆత్మలను చూస్తున్నారు ఇక్కడ. సో ఇలాగా మనం ఏంటంటే మెల్లిమెల్లిగా అహింసని పెంచుకుంటూ పోవాలి, హింసని తగ్గించుకుంటూ పోవాలి. ఫ్రూట్స్ చెట్ల నుంచి వస్తున్నాయి. ఫ్రూట్స్ పడితే కూడా తినొచ్చు కదా సార్, కింద పడితే కూడా తినొచ్చు. అది మీ ఇష్టం సార్, మీరు ఎలా తీసుకుంటే అలాగా.
అదే సార్ నేను చెప్తున్నా, పత్రి చేయమని అంటే మనం ఆఖరికి శ్వాసాహారాలు అవ్వాలి. అది ధ్యానము. ధ్యానము మనం చేస్తుంటే మనకి తెలుస్తుంది, ఆకలి కొంచెం తక్కువ అవుతుంది, నిద్ర కొంచెం తక్కువ అవసరం అవుతుంది అని అంటాం కదా, ఉంటుందే లేదా? సో అలాగా మనం చేస్తూ ఉంటే మనకి ఈ శరీరానికి ఆహారం అవసరం లేకుండా పోతుంది. ఆఖరికి శ్వాసాహారాలు అవుతాము. ఓన్లీ మనం కాస్మిక్ ఎనర్జీతోనే మనం బ్రతకగలుగుతాము. ఈ భూమి మీద ఇప్పుడు కూడా చాలామంది శ్వాసాహారులు ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు. అది పెద్ద మిరకల్. అది ఓన్లీ మెడిటేషన్ పవర్తోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఏ జీవిని హింసించరాదు మన స్వార్థం కోసం. అది అహింస. మరి అహింసని పాటిస్తారా లేదా? మీ ఇష్టం. చెప్పడం నా ధర్మం, నిర్ణయం మీ ధర్మం. మన కోరికలను తీర్చుకోవడానికి ఎవరు పుట్టలేదు, ఏ జీవి పుట్టలేదు. మన అవసరాలను తీర్చుకోవడానికి ఎవరు పుట్టలేదు. మన హెల్త్ కోసం, మన హెల్త్ బాగుపడడం కోసం ఎవరు పుట్టలేదు. సృష్టిలో, నేచర్లో ప్రతిదీ కూడా మనకి విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేలాగా అన్నీ నేచర్ ఇస్తుంది మనకి. సో అది అహింస అంటే. థ్యాంక్ యూ. చాలా పెద్ద చెప్పేసినట్టున్నాను నేను. అంటే ఎన్ని చెప్పుకున్నా మనకు తెలియనివి ఎక్కడో ఉంటాయి కదా. ఇలా మాస్టర్ల ద్వారా ఒక వాళ్ళ అనుభవం కావచ్చు, లేదా వాళ్ళు చెప్పే చిన్న చిన్న ఎగ్జాంపుల్ కావచ్చు, మనలో ఒక మార్పుని తీసుకొస్తుంది కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కోడిగుడ్డు వద్దు స్కూల్లోనేమో, ఇందాక మాస్టర్ చెప్పినట్టు మహాత్మా గాంధీ ఆ ఫోటో వేసి, కోడిగుడ్డు ఫోటో వేసి మార్కెటింగ్ చేస్తున్నారు. గాంధీ తాతే తినమన్నాడు, మా స్కూల్లో టీచర్ చెప్పింది అని చెప్తూ ఉంటారు పిల్లలు. పిల్లలకు ప్రభావం, టీచర్ల ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది కదా. మరి ఆ టీచర్లు శాకాహారులు అయితే శాకాహారం యొక్క విలువ, విశిష్టత చెప్తారు. వాళ్ళు మాంసాహారులు అయితే అదే చెప్తారు. మనం చెప్తే వినరు పిల్లలు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు క్లాసులకు వెళ్ళినా మీ పిల్లలకి, వినని వాళ్ళకి చెప్పటానికి, ఇది నేను ఒక మాస్టర్ దగ్గర నుంచి విన్నాను. నేను ఒక ఓం శాంతిలో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్తే మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి ధ్యానం వాళ్ళకి ధ్యానం ముచ్చట్లు, శాకాహారం వాళ్ళకి శాకాహారం ముచ్చట్లు, బంగారం కొనే వాళ్ళకి బంగారం ముచ్చట్లు, ఇవే కదా వచ్చేది. సో తను వెళ్ళినప్పుడు వెజిటేరియన్ గురించి మీరు ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారనే టాపిక్లో వచ్చినప్పుడు మేము ఇలా చెప్తాను. తను చెప్పింది అనమాట. ఏమని చెప్పిందంటే, చిన్నపిల్లలకు ఉపయోగపడేది. మనం పొద్దున్నే లెగిసి, పిల్లలు పొద్దున్నే లెగవగానే ఏం చెప్తాం? బ్రష్ చేయండి అని చెప్తాం. ఏం పేస్ట్ వాడతారు, ఏం బ్రష్ వాడతారు అంటే వాళ్ళు రకరకాల పేర్లు చెప్తారు. 32 పళ్ళు రుద్దుతా ఉంటారు. నురుగు ఎక్కువ వచ్చే కొద్దికి పిల్లలకు అదొక ఆటలా ఉంటుంది. అప్పుడు ఇంట్లో తల్లి ఏం చేస్తుంది? అరే స్కూల్ టైం అవుతుందిరా, తొందరగా రుద్దరా అని చెప్పి కోప్పడితే అప్పుడు ఆడు పాపం రుద్దుకొని బయటకు వస్తాడు. తర్వాత స్నానం చేస్తాం. స్నానం చేస్తే ఎలాంటి సబ్బు వాడతాం? నురగ ఎక్కువ రావాలి, స్మెల్ రావాలి, లక్స్ అనో ఏయో చెప్తారు కదా, సంతూర్ మమ్మీ ఉన్నాయి కదా, ఏయో చెప్తారు. అన్ని డబ్బులు పోసి సబ్బులు పెట్టి ఒళ్ళంతా రుద్ది ఇంక రుద్దిని చాలేరా, రారా బయటికి స్కూల్ టైం అవుతుందని అమ్మ నాన్న అరిస్తే కానీ ఆ పిల్లలు బయటికి రారు. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేది. మరి మార్కెట్కి వెళ్ళి చక్కగా ఫ్రూట్స్ తెస్తాం, వెజిటేబుల్స్ తెస్తాం. ఫ్రూట్స్ కడుక్కోకుండా తింటారా ఎవరైనా? ఒకవేళ గబుక్కున్న పిల్లలు కనుక అలా తీసుకుంటే ఏమంటాం? అది కడుక్కొని తినరా అని చెప్తూ ఉంటాం. మరి కూరగాయలు కడిగే వండుతాం. ఇప్పుడు ఈ మందులు ఎక్కువైపోయినాయని చెప్పి గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఆ కూరగాయలను అందులో అట్టిపెట్టి అప్పుడు వండుతున్నారు కొంతమంది. ఇది నా మెడిసిన్ పవర్ అంతా కూడా ఆ సాల్ట్ వాటర్లో పోతుంది అనేసి. మరి ఇన్ని శుభ్రకరమైన పనులు చేశాం కదా మనం. 32 పళ్ళు రుద్దుతున్నాం, ఒళ్ళంతా రుద్దుతున్నాం, మరి శుభ్రకరమైన తిండి తింటున్నాం. ముసలం అయిపోయాక చచ్చిపోతున్నాం. చచ్చిపోయినాక ఎక్కడ పెడుతున్నాం? తీసుకెళ్ళి శ్మశానంలో పెడుతున్నాం. అవునా? ఇది అది పిల్లలందరికీ తెలుసు, పిల్లలకు అర్థమయ్యేలాగా. మరి మనం తినే కోడి, మేక, చేప ఏమైనా బ్రష్లు చేస్తున్నాయా, స్నానాలు చేస్తున్నాయా, శుభ్రకరమైన తిండి తింటున్నాయా? లేదే. మరి వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? పొట్టలో పెడుతున్నాం. మన పొట్ట ఏమైనా శ్మశానమా? చిచ్చి కాదు అంటారు. అయితే మానే
అంతే సింపుల్గా. అంటే పిల్లల్ని, అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి అదే పిల్లలు ఉండి కొంచెం జోష్ వచ్చేది. అలా చెప్తున్నప్పుడు చాలామంది పిల్లలు మానేయటం జరిగిందండి. చాలామంది పిల్లలు ఆలోచిస్తున్నారు, నిజమే కదా, మనం బ్రష్ చేస్తున్నాము, స్నానం చేస్తున్నాము, శుభ్రంగా అన్నీ తింటున్నాము, కానీ మనం చెప్తే దేనికి పనికి రాకుండా శ్మశానంలో పెడుతున్నాం. మరి మనం తినే కోడి మేకకేమో కడుపులో వేస్తున్నాం. మన కడుపు శ్మశానమా అని అడిగినప్పుడు చాలా స్కూల్స్లో ఇది చాలా గమనించాం. పిల్లలు చెప్తే పేరెంట్స్ మానేశారు. కొంతమంది పేరెంట్స్ వచ్చి స్కూల్లో గొడవలు పడ్డ స్కూల్స్ కూడా ఉన్నాయి. మా పిల్లోడికి బలమని పెడుతుంటే నువ్వేందమ్మా తినొద్దని చెప్తున్నావు అని. అప్పుడు వాళ్ళని ఆ స్కూల్ వాళ్ళకి అంత టైము లేదు. మమ్మల్ని పిలిచి, మేడం పలానా రోజు ఆ పేరెంట్స్ మీటింగ్ పెట్టాం రండి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి, ఇవాళ మీకు స్పెషల్గా అని చెప్పేసి ఆ పేరెంట్స్కి మా ద్వారా చెప్పించిన స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చిన్నపిల్లలు తొందరగా క్యాచ్ చేస్తారండి, తొందరగా. అందుకనే యువతరం మారాలి, అందుకే విద్యార్థులకి ధ్యానం కావాలి అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళు మానేశారనుకోండి, వాళ్ళ పొట్టలోకి మాంసాహారం అనేది వెళ్ళకపోతే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసిద్ది, వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఇవే కదా కావాలి. అందుకని మీ పిల్లలకి మీరు స్కూల్స్కి వెళ్ళినా వెజిటేరియనిజం గురించి పిల్లలతో మానవించాలి, మాంసాహారం మానవించాలి అంటే ఇలా ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, అందరూ ఈజీగా మానేస్తారు. సో ఇప్పుడు వీళ్ళని అడిగాం, మా అనుభవాలని షేర్ చేసాం. అయినా మీలో ఇంకెక్కడో కొన్ని డౌట్స్ ఉండుంటాయి. ఏ మూలో ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పడానికి మాస్టర్లు రెడీగా ఉన్నారు. చెప్పండి సార్. ఓకే, ఇందాక సార్ కూడా అదే అడిగారండి. కోడి, మేక, చేప ఏ జీవినైనా మనం చంపితే దానిలో జీవము ప్రాణము రెండూ ఉంటాయి. ప్రాణం ఉంది కాబట్టి గిలగిల కొట్టుకుంటుంది, రక్తం కారుతుంది. ఒక కాలు నరికేసామనుకోండి, కోడి కాలు లెగ్ పీస్ కావాలని, ఇంకో కాలు వస్తుందా? రాదు. అదే ఒక దోసకాయ తీగ ఉందనుకోండి, ఒక దోసకాయ కోస్తాం, ఆ దోసకాయ ద్వారా కొన్ని వందల కాయలు పండించవచ్చు. పోనీ ఈ దోసకాయ కోసినా ఆ చెట్టుకి ఇంకో దోసకాయ వస్తుంది. ఆకుకూర, తోటకూర వేసామండి, కొంతవరకు కట్ చేసి వాడుకుంటాం, మళ్ళీ చిగురు వస్తుంది. అలాగే కోడి కాలు నరికితే చిగురు వస్తుందా? రాదు కదా. సో ఆ జీవి అక్కడ బాధపడుతుంది, రక్తం కారుతుంది, హింసకు గురవుతుంది. ఆకుకూరలు, కూరగాయలకి ఏమైనా జీవం ఉంది, వాటికి ప్రాణం కూడా ఉంది. కాబట్టి ఆలోచించండి. సో మరి దీని గురించి పరిణిత మేడం. మనకి కానీ జంతువులకు కానీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే నరాలు ఉంటాయి. నరాల వల్ల మనకి నొప్పి తెలుస్తుంది. మన శరీరంలో నరాలు లేదనుకోండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క నరము మన కాళ్ళ వ్రేళ్ళ దాకా మనకి పాకుతుంది. అవునా కదా, నరాలు ఉంటాయి కదా. ఆ నరాలు అనేది పెయిన్ సెంటర్స్. అవి ఇక్కడ ఇలా కొడితే పెయిన్ తెలిసేది స్కిన్కి కాదు, నరాలకి. ఆ నర్వస్ సిస్టమ్ ఏదైతే నాడీ అంటారో, నాడీలో ఉన్నందువల్ల నాడీ వ్యవస్థ, కొంచెం తెలుగు నేర్పించండి నాకు కూడా. సో నాడీ వ్యవస్థ ఉన్నందువల్ల అది మనకి పెయిన్ తెలుస్తుంది. ఇదే నాడీ వ్యవస్థ జంతువులలో ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. ప్లాంట్స్లో, మొక్కలలో ఆ నాడీ వ్యవస్థ ఉండదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. సో వాళ్ళకి పెయిన్ ఉండదు. అంటే మనుషులకి, జంతువులకి ఉన్నంత పెయిన్ ఉండదు, కానీ అవి కూడా కొంచెం ఉంటుంది. అందుకనే పత్రిజీ అన్నారు, మెల్లిమెల్లిగా మన శ్వాసహారాలు అవ్వాలి, హింసని తగ్గించుకుంటూ పోవాలి. పత్రి గారు పిరమిడ్ 18 ఆధార సూత్రాల్లో ఒక ఆధార సూత్రాన్ని పెట్టారు. ఇప్పుడు మేడం అన్నదానికి రిలేటెడ్గా ఒక మాట, కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని పూర్తిగా త్వజించటం అంటే మనకి మనంగా వదిలేయటం, శాకాహారం తీసుకుంటూ ఆ శాకాహారంలోనే పరిమిత ఆహారం యుక్తం అని చెప్పారు. అంటే ఇప్పుడు మేడం ఏమన్నారు, రాను రాను తగ్గించుకుంటూ శ్వాసాహారంలోకి రావాలి కదా.
అంతే. మనం ఇదివరకు 3 పూటల 4 పూటల తిన్నాం. ధ్యానంలోకి వచ్చాక 2 పూటల్లోకి వచ్చాం. ఇప్పుడు ఇంకా 1 పూటలోకే వచ్చేసారు చాలామంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను 5 ఇయర్స్ నుంచి ఇయర్లీ ఫస్ట్ 3 ఇయర్స్ 108 డేస్ ఉన్నాను ఓన్లీ ఫ్రూట్స్ తోటి. తర్వాత ఈ 2 ఇయర్స్ నుంచి 137 డేస్ ఉంటున్నాను. సో రేపు జనవరి 1 నుంచి 355 డేస్ ఉండాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఓన్లీ ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల, ఆహారం తక్కువ తీసుకోవటం వల్ల, సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, మాట్లాడే మాట మారుతుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మామూలు 3 పూటలు అన్నం తిన్నప్పుడు 10 కేజీలు మొయ్యాలంటే మొయ్యలేకపోయేవాళ్ళం. ఎప్పుడైతే నేను ఫ్రూట్స్ తినడం మొదలెట్టానో 25 కేజీలు సంచి కూడా ఈజీగా లేపగలుగుతున్నా. ఇదేదో బాగుంది కదా. ఇది నా ఎక్స్పీరియన్స్. 25 కేజీస్ రైస్ బ్యాగ్ నేను ఈజీగా మొయ్యగలను ఇప్పుడు, ఏది ఫ్రూట్స్తో ఉన్నప్పుడు. సో మరి ఏమవుతుంది, బాగానే ఉన్నాను కదా. అలా అని వెయిట్ ఇలా అయిపోలా, ఇలాగా ఉన్నాం. అర్థమైందా? అంటే వెయిట్ తగ్గడానికి ఫ్రూట్స్ తీసుకుంటుందేమో. వెయిట్ తగ్గటానికి కాదండి, నా ఆలోచన విధానాన్ని మార్చుకోవటం. ఈ సబ్జెక్ట్ అంతా నాకు తర్వాత వచ్చిందండి. నేను గురువు గారిని తూచా తప్పకుండా పాటిస్తా. ఆయన చెప్పింది నాకు ఏది అర్థం కాదు నాకు గురువుగారు చెప్పింది, ఎందుకంటే నేను ఆ లెవెల్లో లేను. కానీ మంచే చెప్పారు అన్న నమ్మకం అయితే నాకుంది. గురువుగారు చెప్పిన ప్రతి మాట మంచి అన్న నమ్మకం ఉంది. కాబట్టి మాంసాహారం, కోడిగుడ్డు మానేసా, మాంసాహారం మానేసి నేను ధ్యానంలోకి వచ్చా. శాకాహారమే 4 పూటల తింటున్నా. పరిమిత ఆహారం అన్నారు కదా, ఆ పరిమిత ఆహారంలోకి రావటం కోసం ప్రయత్నం చేస్తున్నా. సో నాగేంద్ర మాస్టర్, మనము చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, సమతుల్య చక్రం అని చెప్పేసి సైన్స్లో చెప్పేవాళ్ళు, బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఒక కప్ప పురుగుని తింటుంది, ఒక పాము కప్పని తింటుంది, అది బ్యాలెన్సింగ్, అది సృష్టి ధర్మం. ఒక పులెల్లి మేకని తింటే తప్పేం కాదు, కానీ నువ్వెళ్ళి మేకని తింటేనే తప్పు అవుతుంది. ఎందుకంటే సృష్టి ధర్మం ఒకటి ఉంది. నీ ధర్మం ప్రకారం నువ్వేం చేస్తే అది రైటే. నీ ధర్మం ప్రకారం నువ్వేం తినాలి, ఏదైతే శాకాహారం ఉందో, ఏదైతే చెట్ల నుండి వచ్చిందో అది తినాలి, అది ధర్మం. నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించాలి. కాబట్టి అది ధర్మంలో ఉన్నంత వరకు ఓకే. నువ్వు నీ యొక్క సమతుల్య చక్రంలో భాగంగా నువ్వు శాకాహారం తినకుండా మళ్ళీ పులిని తినే మేకని తిన్నావు అనుకుని వెళ్ళి అప్పుడు అధర్మం అవుతుంది. పులి తింటే ధర్మమే అవుతుంది. ఓకే. కాబట్టి ఇది ఆల్రెడీ మనకు సైన్స్లో చిన్నప్పుడే చెప్పబడింది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నాం. మళ్ళా మనం స్కూల్కి వెళ్ళినప్పుడే ఈ సమతుల్య చక్రం గురించి అందరూ చదువుకున్నారు లేదా? కావాలంటే మళ్ళీ ఒక్కసారి చదువుకోండి. సమతుల్య చక్రం అనేది ధర్మచక్రము. ఆ ధర్మం ప్రకారం మనం కూరగాయలు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, పళ్ళు తినొచ్చు, ఇవన్నీ తినొచ్చు. ఎప్పుడు వాడిపోయిన తర్వాత పండు తినమంటారా, కుళ్ళిపోయిన తర్వాత తినమంటారా? తినమనరు కదా. మనమందరం చెప్తూ ఉంటారు శాకాహార ర్యాలీలో అమృతాహారం, శాకాహారం అమృతాహారం అని. అమృతం అంటే ఎంతమంది తెలుసు ఇక్కడ? ఏంటి అమృతం అంటే? మృతం కానిది అమృతం. మృతం అయిన తర్వాత ఏది తీసుకున్నా విషమే అది. మృతం కానంత వరకే అమృతం. మరి విషం తీసుకుంటే అది మనకు అహనే కదా. ఓకే, అది అధర్మం అవుతుంది శరీరానికి. నువ్వు కుళ్ళిపోయిన కూరగాయని వేసినా కూడా, లోపల కుళ్ళిపోయిన యాపిల్ని వేసినా కూడా అది అధర్మం అవుతుంది శరీరానికి. ఎందుకంటే ఈ శరీరానికి నువ్వు అమృత ఆహారాన్నే ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాస్టర్. ధర్మం అనే పదాన్ని ఆ మాస్టర్ వాడాడు కాబట్టి సమతుల్యత ఆహారం గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. నేను ఒక చిన్న కథ చెప్తా. ఈ మనకి పల్లెటూర్లలో రైతులు వేసవకాలం అయిపోయాక పంటలు వేసుకోవటానికి పొలాలు దున్నుతూ ఉంటారు. దున్నే కదా పంట వేసేది మనం. అయితే ఇంకా వేసవకాలం అయిపోయి వర్షం రాబోతున్న మధ్య టైంలో ఒక రైతు పొలం దున్నుతూ ఉంటాడట. పైనుంచి పార్వతీ పరమేశ్వరులు వెళ్తూ చూస్తారట. వీడికేమైనా పిచ్చా చాదస్తమా, పొలం దున్నుతున్నాడు, ఎవరూ దున్నట్లేదు, వీడికేమైనా పిచ్చి పట్టిందా అని మారువేషంలో వచ్చి అడుగుతారట. ఎందుకయ్యా నువ్వు పొలం దున్నుతున్నావు అని. అంటే అప్పుడు
పంటలు వేసుకోవాలి కదా అని అంటాడట. ఇంత ఎండాకాలంలో పంటలు ఎలా వేస్తావు, వర్షాలు కూడా పడేటట్టు లేవు కదా, సూచన ఏమి లేదు కదా అంటే ఆ రైతు అంటాడంట, నేను దున్నటం అయిపోయేలోపు వాన పడిద్దేమో అంటాడట. ఇంత ఎండగాస్తుంటే వాన ఎట్ట పడిద్దయ్యా, పడదు అంటాడంట పరమేశ్వరుడు. పడిద్దేమో అంటాడు రైతు, పడదు అంటాడు పరమేశ్వరుడు. పడదని చెప్పటానికి నువ్వేమైనా పరమేశ్వరుడు అని అడుగుతాడట. పరమేశ్వరుడిని పట్టుకొని నువ్వేమైనా పరమేశ్వరుడు అని అడిగేసరికి ఈ పరమేశ్వరుడికి ఇతను ఎలాగైనా పరీక్షించాలి అని ఒక చిన్న ఆలోచనతో వానదేవుడిని పిలుస్తాడట. పిలిచి ఈరోజు నువ్వు రావద్దు అని చెప్తాడట. అప్పుడు ఆ వానదేవుడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, మీరు చెప్పారు కాబట్టి నేను రాను, కానీ కప్పలు బెక్క బెక్క అని అరిస్తే నేను రావాలి, ఇది మా ధర్మం, ఇది సృష్టి నియమావళి అని చెప్పింది అంట కప్పలు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ కప్పల్ని పిలుస్తాడట. పిలిచి ఈరోజు మీరు అరవద్దు అంటాడంట. అప్పుడు కప్పలు చెప్తాయట, మీరు చెప్పారు కాబట్టి మేము రామండి, కానీ మినుగురు పురుగులు వస్తే మేము అరవాలి, వాటికి చెప్పండి రావద్దని, అది అరవటం మా ధర్మము, ఇది సృష్టి నియమావళి, మీకు తెలుసు కదండి, మీకు చెప్పేటోళ్ళమా మేము అని చెప్తాయట. అప్పుడు మినుగురు పురుగును పిలుస్తాడట పరమేశ్వరుడు, ఈరోజు మీరు రావద్దు అని. ఓకే స్వామి అని చెప్పేసి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రి అయిపోయింది, పడుకుంటారు. తెల్లవారిద్ది, లెగుస్తారు. లేచి చూస్తే ఏముంది, పెద్ద వాన పడింది. శివుడి కోపం వచ్చింది. నేను రావద్దంటే ఎందుకు వచ్చాడు అని చెప్పి వానదేవుని పిలుస్తాడు. ఏమయ్యా నేను రావద్దంటే ఎందుకు వచ్చా, బుద్ధి లేదా నీకు అని అంటాడు. అప్పుడు ఆ వానదేవుడు చెప్తాడు, స్వామి నిన్నే చెప్పాను కదా, కప్పలు అరిచాయి, నేను వచ్చాను, అది నా ధర్మం, సృష్టి నియమావళి, దానికి వ్యతిరేక దిశలో నేను నడవకూడదు, కాబట్టి నా తప్పేమీ లేదు అని చెప్పాయన్నమాట. వానదేవుడు చెప్పాడు. కప్పల్ని పిలుస్తాడు. ఎందుకు అరవద్దంటే మీరు ఎందుకు అరిశారు అని అంటాడు. నిన్నే చెప్పాంగా స్వామి, మినుగురు పురుగులు వస్తే మేము అరవాలని, అవి వచ్చాయి, మేము అరిసాం, మా తప్పేమీ లేదని కప్పలు చెప్తాయి. మినుగురు పురుగులు పిలుస్తాడు. నేను రావద్దంటే ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతాడు. అయ్యో రామా స్వామి మేము రాలేదు అంటాడు. కప్పలేమో వచ్చాయని చెప్తున్నాయి, మినుగురు పురుగులేమో రాలేదంటున్నాయి. మరి పంచాయతీ ఎట్ట తీరాలి? అప్పుడు పరమేశ్వరుడికి మూడో కన్ను ఉంటుంది కదా, అది మూడో కన్ను ఓపెన్ చేసి చూస్తాడు అసలు ఏం జరిగిందా అని. ఈ రైతు పొలం దున్నుకుంటూ ఉంటాడు, చీకటి పడుతుంది, ఇంకొంచెం మిగిలి ఉంటుంది. ఈ కొంచెం దానికి మళ్ళీ ఇంటికి వెళ్ళి తెల్లవారి ఎద్దులు, నాగలి, సద్ది ఇవన్నీ తీసుకొని రావాలి, ఇదంతా ఎందుకులే, ఈ కాస్త కూడా దున్నుకొని వెళ్ళిపోదాం అనుకొని మరి చీకట్లో ఎలా దున్నుతాడు? ఆ చుట్టుపక్కల ఉన్న ఎండుకట్టెలన్నిటినీ పేర్చి ఒక అగ్గిపుల్ల గీసి ఆ వెలుతురులో ఈ పొలం దున్నుకుంటాడనమాట. కట్టెలు వెలుగుతూ ఉంటే ఆ కట్టెలో నుంచి నిప్పు రవ్వలు వస్తాయి కదా, ఆ నిప్పు రవ్వల్ని మినుగురు పురుగులు అనుకొని కప్పలు అరిశాయి, వానదేవుడు వచ్చాడు. ఇది ఎందుకు చెప్పాను అంటే, సృష్టిలో ప్రతి జీవికి తన ధర్మం అంటూ ఉంది. మానవుడు శాకాహారి మాత్రమే, మాంసాహారి కాదు. మరి మన ధర్మాన్ని మనం తెలుసుకొని మనం ఆచరించాలి. అధర్మం వైపు వెళ్ళకూడదు, అహింస వైపు వెళ్ళకూడదు. ఇది తెలియచెప్పటానికే చూడండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతలే ధర్మం తప్పలా కదా. ఒక వానదేవుడు కానీ, కప్ప కానీ, మినుగురు పురుగులు కానీ వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి. అలాగే మానవుడు కూడా ధర్మాన్ని తెలుసుకున్న ధర్మాన్ని ఆచరించటానికే ధ్యానం ఉపయోగపడుతుంది. మరి ఆ ధ్యానాన్ని ఊరూరా వాడవాడలా 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మరి ప్రపంచానికి అందించినటువంటి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి మనందరికీ ఒక అహింసా ధర్మం గురించి మరి ఇంతమంది మాస్టర్ని పిలిచి మమ్మల్ని పిలిచి ఒక ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి రాము మాస్టర్, ఆ టీం అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. రాము, నీ నోటి నుంచి అహింస గురించి విందాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ ఇంతమంది అహింస గురించి ఇంత పెద్ద డిస్కషన్ జరిగింది. అండ్ చిన్న విషయం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఈవెంటు నేను, నాగేంద్ర గారు, ఆనంద్ గారు పిఎంసి ప్లస్ విశ్వనాథ్ నలుగురం కలిసి
ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. నలుగురికి గట్టిగా చప్పట్లు కొడతాం. మా నలుగురి యొక్క కృషి వల్ల, మాకు విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం వల్ల మాకు ఒక అవకాశం ఇది. తద్వారా మేము వీళ్ళందరినీ పిలిచినప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైంకి వస్తామని మాకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. ఇంత బిజీలో ఉన్నా కూడా వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. గమ్మత్ ఏంటంటే ఇవాళ అనుకోకుండా వీళ్ళందరూ ఇలా సెట్ అయిపోయినారు. ఇవాళ నేను ప్లాన్ చేయలేదండి, ఇలా ప్లాన్ చేయలేదు. ఎంత బాగుందో అసలుకి. వీళ్ళు ముగ్గురు పిఎస్ఎస్ మూమెంట్లో శాకాహారం గురించి ఒక ఉద్యమాన్నే స్టార్ట్ చేసిండ్రు. అవునా కదా? మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మేడం అడిగారు కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్టార్టింగ్లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు కొంచెం మైండ్ నా మాట ఇల్లే కొనసాగించిన. అప్పుడు 2000 సంవత్సరంలో 2002లో పత్రికారి దగ్గరికి వెళ్ళా. ఆ రోజు ఉదయం క్లాస్లో పత్రికారు ఒక మాట చెప్పాడు, మనిషికి ఉన్న కోరికలను చంపుకోకూడదు, అవి మన ముద్దు బిడ్డలు లాంటివి అని అన్నాడు. సో మంచిగా చక్కగా మన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ పోవాలి అని పిల్లలకు చెప్పిండు అనమాట. స్కూల్ పిల్లలు వస్తే మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్లుగా మనం మాంసం తినకూడదు అన్నాడు. నాకు డౌట్ వచ్చింది అక్కడ. ఏం డౌట్? మీ అందరికి వచ్చిన డౌటే. మాంసం తినడం కూడా కోరికనే కదా అని నేను ఏం చేసిన సార్, పత్రిసార్ దగ్గరికి మనం ఎట్లా పోతాం, మన డాడీ అనుకొని పోతాం, ఇంకేదో అనుకొని పోతాం. మంచిగా మోకాల మీద చేయి పెట్టుకొని, సరే నాకు డౌట్ ఉందంటే అడుగురా అన్నాడు. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఆయన ముందర కూర్చున్నాడు. మంచి కరెక్ట్ చెంప దగ్గర ఉందనమాట, గట్టిగా. సో అడిగిన పౌడర్లను పట్టింది అంతే. ఇంకా గతం అందరు పరిగెత్తుకొని వచ్చిండ్రు. నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే కదా అంటాడు. సార్ కోపం ఉంది అంటాడు. ఆయన ఎందుకు కొట్టిండో నాకు తెలియదు, మీకు తెలియదు. నేను అంగీకరించిన, మీకు ఎందుకు అనవసరంగా నడవని చెప్పి పంపించేసిన. తర్వాత 1 మంత్కి నా లోపల నుంచి స్ట్రాంగ్ అనిపించింది, ఇది నాకు సరిపోంది. నిజంగానే కదా నాకు థాట్ వచ్చింది. ఏం థాట్ అంటే, మా ఇంటి పక్కల కుక్క పిల్లలు ఉంటాయి, చిన్న చిన్న కుక్క పిల్లలు. ఆ కుక్క పిల్లల్ని మేము మంచిగా ఉదయం పూట వాకింగ్ తీసుకెళ్ళి మంచిగా ఆడుకునే వాళ్ళం దాంతో చిన్నగా ఉన్నప్పుడే. అప్పుడే ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ కుక్క పిల్ల మీదకి వెళ్ళి ఒక బైక్ పోయింది. దాన్ని చూసిన తర్వాత నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. పొద్దుగా లేసి అది కనిపించేది, చచ్చిపోయింది. అది ఒక థాట్ లోపలికి వెళ్ళి వచ్చింది, కోడి కూడా ఇంతే కదా, ప్రతి జంతువు ఇంతే కదా, ఆ చిన్న చిన్న మేక పిల్లల్ని మనం ఇట్లనే చంపుతున్నాం కదా. కుక్క పిల్లకు దానికి తేడా ఏంటంటే మన మైండ్ అట్లా ప్రోగ్రామ్ చేసిండ్రు. గొర్రెను తినొచ్చు, కుక్క పిల్లను పెంచుకోవాలి, మంచిగా ఉండాలని. సో ఆ రియలైజేషన్ వచ్చింది. ఇంతకుముందు మేడం అన్నారు, సార్ చెప్తే మంచిగా చెప్తారు అని. నాకు కూడా అనిపించింది. పత్రికారు చెప్పారు. ఇక నా డౌటు ఈడ క్లారిటీ అవన్నీ పక్కన పెట్టేసి నేను మానేయాలని 2002లో నిర్ణయించుకున్నాను, బంద్ చేశాను, ఇంకంతే. సో అండ్ ఇంకొకటి ఫైనల్గా ఇప్పుడు నా అవగాహన ఏంటి అంటే, కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందండి? సింపుల్. ఈరోజు ప్రపంచం అంతా ఏమనుభవం పొందుతుంది? సర్జరీలు, డయాలసిస్లు, ట్యాబ్లెట్లు, మొత్తం కోసుడు. మనం కోస్తున్నారు అంతే. ఏది ఇచ్చినామో కత్తి పట్టుకున్నాం, కత్తితోనే చంపబడతాం అన్నారు కదా, అవుతుంది. సో ఇంతమంది అహింసా యోధుల మధ్యలో శాకాహారం గురించి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ గురించి, ముఖ్యంగా ఈ భూమి మీద ఇప్పుడు యుద్ధ ప్రతిపాదికన తీసుకోవాల్సిన నిర్ణయం. అండ్ పత్రికారు ఒక మాట కూడా చెప్పారు, మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, అది మీకు సంబంధించింది. ఈ భూమిని కలుషితం చేసే ప్రయత్నం మాత్రం చేయకండి, అది పెద్ద కర్మ. శాకాహారులు అయితే చాలు, మీకు 50% ఎన్లైటన్మెంట్ వచ్చింది అని చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి శాకాహారులే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సో మన శాకాహారం గురించి ఈ అమ్మాయి ఒక పాట పాడుతుందంట. పాట పాడిన తర్వాత మనం కన్క్లూడ్ చేసుకుందాం ఒక 5 నిమిషాల ధ్యానంతో. మనందరికీ చాలామంది ఊర్లో తిడుతూ ఉంటారు కదా, బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక తిట్టు ఉంటుంది, వీడు పరమ నీచుడ్రా అంటారు. ఎప్పుడు అన్నారా? ఎప్పుడన్నా తిట్టించుకున్నారా? ఎవరిని అంటారు పరమ నీచుడని? నీచమైన పనులు చేసేవాడు కాదు, ఎవడు నీచు తింటాడో వాడే పరమ నీచుడు. నీసు అంటాం కదా మనం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చేపలు తెట్టకి, మాంసం తెట్టకి వెళ్ళినప్పుడు ఇది నీచు అంటాం కదా. ఎవడైతే నీచు తింటాడో వాడే నీచుడు. నీచుని దాటి వస్తే వాడు పరమాత్ముడే. ఇక్కడ ఉన్న పరమాత్మలు అందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. అలాగే మనకి అహింస అంటే ఇంకా విస్తరించాలంటే బేసికల్గా మనము సిల్క్ మానేయాలి. పట్టు పురుగులను చంపి వాటితోటి మనము పట్టు చీరలు, పట్టు వస్త్రాలు వేసుకుంటున్నాము, అది హింస. ఓకే,
సెకండ్ థింగ్ అంటే మన స్వెటర్లు, షాల్స్, పష్మీనా, కాశ్మీరు అవన్నీ కొంటూ ఉంటాం. అవి ఆ గొర్రెలని వాళ్ళ యొక్క ఫర్ కాదు ఆ ఉన్నిని తీస్తూ దాన్ని చాలా క్రూరంగా దాంతో వ్యవహరిస్తారు. అది కూడా క్రూరత్వమే, అది కూడా హింసనే. మూడవది ఏంటంటే యానిమల్ టెస్టెడ్ ప్రోడక్ట్స్. అంటే ఏదైనా మనము ప్రోడక్ట్ కొంటుంటే అది ఆ జంతువుల మీద టెస్ట్ చేయబడిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకుని తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే లెదర్ ప్రొడక్ట్స్ మనం కొనకూడదు, అమ్మకూడదు, ప్రమోట్ చేయకూడదు. ఓకే, లెదర్ వాలెట్స్, లెదర్ పర్సులు, లెదర్ ఫర్నిచరు, లెదర్ బెల్ట్స్, లెదర్ షూసు, లెదర్ చెప్పులు ఎవరైనా వేసుకున్నారా? అది హింసనా? హింస. ఓకే, సో ఇవన్నీ మనకి తెలీదు, కొన్ని తెలియక చేస్తాము. సో తెలుసుకోండి అని అంటున్నాను నేను. సో లెదరు, వుల్, సిల్క్, యానిమల్ టెస్టెడ్ ప్రొడక్ట్స్, ఫర్, ఇవన్నీ కూడా మనం మానేసి ఇంకా అహింసావాదులం అవుతాం. ఇంకొకటి ఏంటంటే అహింసావాదులు అనేవాళ్ళు ఏ గుర్రపు స్వారీ చేయరాదు. ఓకే, ఏ ఎలిఫెంట్ సవారీ చేయరాదు, ఏ జంతువు మీద మనం సవారీ చేయరాదు. ఎందుకంటే మనకి స్వారీ అవ్వడం కోసం వాళ్ళు పుట్టలేదు. ఏ జూకి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చేశారని జైల్లో ఉన్నారు. నిజంగా జంతువుని చూడాలంటే హాయిగా ఫారెస్ట్కి వెళ్ళండి, ఏదైనా శాంక్చురీకి వెళ్ళండి, వాళ్ళని చూడండి. మనము జైల్లో ఉండి వాళ్ళని చూద్దాము, వాళ్ళని జైల్లో పట్టి మనం చూడడం కాదు. ఇంకోటి ఏంటంటే సర్కస్లకు వెళ్ళకండి, నో సర్కస్, నో యానిమల్ పార్క్స్, వాటర్ పార్క్స్, ఈ ఎక్వేరియంస్, ఇవన్నీ కూడా వెళ్ళకండి. వాళ్ళకి పైసలు ఇవ్వకండి, మీరు పైసలు ఇస్తేనే వాళ్ళు పెరుగుతారు. అవునా కదా? మేడం ఏమన్నారు, ఒక మటన్ షాప్ని బంద్ చేయాలంటే వాళ్ళకి బిజినెస్ ఇవ్వద్దు, మనకి బిజినెస్ ఇస్తే హింస పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంకా హింసని మనకి పెంచుతూ ఉంటాము. ఏ జంతువు కూడా మన కోసం పుట్టలేదు, ఏ జంతువుని వాడుకునే హక్కు మనకి లేదు, ఏ జంతువుని హింసించే హక్కు మనకు లేదు, ఏ జంతువుని చంపే హక్కు మనకు లేదు. సార్, మనకి ట్రాక్టర్లు ఉన్నాయి, డబ్బులు లేని వాళ్ళు చేసుకోండి, ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యులే. ఏం చేస్తాం? నాకు ఇప్పుడు చేతిలో ఎగ్ ఉంది, ఇంకా తప్పదు, అదే తినండి, నో ప్రాబ్లం. రేపటి దినం రెడీగా ఉండండి, దాని కర్మ తీసుకొని స్వీకరించడం రెడీగా ఉండి తినండి, నో ప్రాబ్లం. సో వీలంత మటుకు మనము హింస దూరంగా ఉంటూ అహింసని పాటిద్దాము. ఫస్ట్ మనతో మనం స్టార్ట్ చేద్దాం అహింసని. మనని మనం ప్రేమించుకుందాము ధ్యానంతో మనం ప్రేమించుకుందాము. దాని తర్వాత పక్క తినండి, తిందాము, పాలు పంచుకుందాము, దాంట్లో పాలు పంచుకుందాం, చేద్దాం సార్. ఏం చేద్దాం? అలాంటప్పుడు ఎవరైతే ట్రాక్టర్తో చేస్తారో అలాంటి రైతును పట్టుకుని వాళ్ళ పొలం నుంచి వచ్చిన ఆహారం తీసుకోండి. అంత చేస్తారా? చేయరు. సో ఎవరిని కూడా మనం హింసించరాదు, మనం హింసించుకోరాదు, పక్క వాళ్ళని హింసించరాదు, ఏ జీవిని హింసించరాదు, భూమాతని ససేమిరా హింసించరాదు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి తన బిడ్డనే, ఒక ఆవు తన బిడ్డనే, ఒక గేదె తన బిడ్డనే, ఒక తేనెటీగ కూడా తన బిడ్డనే, ఒక చీమ తన బిడ్డనే, ఒక మేక, ఒక కోడి, అందరూ తన బిడ్డలే, మనం ఎలాగో. సో ఏ జీవిని హింసించే హక్కు మనకు లేదు. సో అది అహింస పరమో ధర్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి లక్ష్మీ మేడం అవనివ్వండి, అలాగే అందరూ చెప్పిన విషయాల నుండి నేను ఏవైతే నేర్చుకోవాలో అన్నిటినీ కూడా ఏవైతే నేను ఇప్పటివరకు ఆచరించలేదో అవన్నీ కూడా నేను ఈ రోజు నుండి పాటిస్తాను తప్పకుండా. ప్రతి ఆదివారం, ప్రతి నెల ఇలా మేము ర్యాలీస్ చేయడం, ప్రతి నెల గరికపాటి సుబ్రహ్మణ్యం సార్ వచ్చి ఇలా 100 గ్రామాల టార్గెట్ అనమాట శాకాహారం గురించి చెప్పాలని. 100 గ్రామాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడైతే శాకాహారం గురించి చెప్తూ వెళ్ళాము, ఒక్కొక్క ఊర్లో ఒక 100 ర్యాలీలు చేసి ఉంటామండి. అలా చేస్తూ ఉంటే మాది ఆగిరిపల్లి నుండి పక్కన ఊరికి ఒక 100 ర్యాలీలు చేస్తే ఒక పిరమిడ్ సెంటర్ వచ్చిందండి. మళ్ళీ అక్కడ ఇంకొక గ్రామంలో మళ్ళీ 100 ర్యాలీలు చేస్తే ఇంకొక పిరమిడ్ సెంటర్ వచ్చింది ఈదులగూడెం నుండి ఇంకొక సెంటర్లో ఒక 100 గ్రామాలు ర్యాలీలు చేస్తే అలా ఒక 5 పిరమిడ్ సెంటర్లు వచ్చాయండి. అంటే మన ఎనర్జీ ఎంత మేనిఫెస్టేషన్ అవుతుంది. కాబట్టి మనమంతా కూడా పత్రిసారి యొక్క లక్ష్యంలో భాగంగా ఈ భూమాత యొక్క సాక్షాత్కారం పొందడానికి కృషిగా మనం అందరం శాకాహారం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ అవకాశం ఇచ్చింది. So Ramu, thank you so much for this wonderful program.
నిజంగా ఇదంతా పిఎస్ఎస్ఎం యూత్ అండి. అంతా ఇది రాము హీజ్ అ గ్రేట్ లీడర్ అండి, యూత్ కోసం గ్రేటెస్ట్ లీడర్. ఆ యూత్ లీడర్ ఆధ్వర్యంలో ఎంతోమంది యూత్ ధ్యానంలోకి వచ్చారు, ఎంతోమంది యూత్ శాఖలు, ఎంతోమంది ఆయనలాగా లీడర్స్ని తయారు చేశాడు ఆయన. సో రాము గారికి ఒకసారి మనం చప్పట్లు కొడతాం. అలాగే నాగేంద్ర గారు గురుస్థాన్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఫస్ట్ పిఎంసీలో పనిచేసేవారు, ఈయన షేర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. కానీ తర్వాత గురుస్థాన్ తన హార్ట్ని ఫాలో అయ్యాడు. హార్ట్ని ఫాలో అయ్యి పత్రిజీ చెప్పిన సూత్రం ఏంటంటే నీ శ్వాసయ్యే నీ గురువు అన్నారు. ఆ శ్వాసయ్య గురువు అంటే ఇది గురుస్థానము అని చెప్పేసి పత్రిజీ అన్నారు. ఇదే గురుస్థానం అంటే ఏంటి, ఇది. ఈ గురుస్థానం అనే ఆ పేరుని పట్టుకొని మన నాగేంద్ర గారు గురుస్థాన్ అని సెంటర్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉత్తర ఎస్ఆర్ నగర్లోనే కాదు, తిరువన్నామలైలో, కాశీలో వస్తోంది, ఇంకా చాలా చోట్ల వస్తుంది, కర్నూలులో వస్తుంది, కాశీలో వస్తుంది, తిరుపతిలో వస్తుంది. ఇప్పుడైతే రెడీగా మనకి ఆల్రెడీ 2 ఎస్ఆర్ నగర్ శ్రీనగర్ కాలనీ రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో తిరుమలమలై, కర్నూలు, తర్వాత సికింద్రాబాద్ కార్ఖానా ఓపెన్ చేయబోతున్నాము. భవిష్యత్తులో తిరుపతి, కాశీ, తర్వాత అన్నవరము, ఇందాకే ఒకరు వచ్చి శ్రీశైలంలో ఒక బిల్డింగ్ ఇస్తాము, అక్కడ కూడా గురుస్థాన్ పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 2025 సంవత్సరం సందర్భంగా 25 గురుస్థాన్లు ఈ సంవత్సరంలో ఓపెన్ చేయాలనేది సంకల్పం. మొత్తంగా 100 గురుస్థాన్లు ఓపెన్ చేయాలి, అదే సంకల్పం. మనందరం కలిసి చేద్దాం. వీఆర్ ఆల్ హియర్ టు, మన అందరం ఒకళ్ళకొకరు సపోర్ట్గా ఉండాలి, మనం అందరం ఒకళ్ళకొకరు కోఆపరేషన్గా ఉండాలి, మనం అందరం ఒకళ్ళకొకరితో ఫ్రెండ్షిప్ స్నేహ బంధంలో ఉండాలి. అదే పిరమిడ్ స్పెషలైజ్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే. సో అలాగే మన విశ్వనాథ్ ఉన్నారు, పైమా గ్లోబల్ ఇన్ఛార్జ్ అండి. గ్లోబల్ లెవెల్లో పైమాని ముందరికి తీసుకెళ్తున్నారు. ఒకసారి విశ్వనాథ్కి మనం చప్పట్లు కొడదాం. ఆ అబ్బాయి కర్ణాటక నుంచి వచ్చాడు. ఇక్కడ పైమా స్టాల్ కూడా ఉంది, 118 పైమా స్టాల్. యూత్ అందరూ అంటే 35 ఏళ్ళు కింద మాత్రమే, మేము కూడా యూత్ అంటే కుదరదు, ఇది పత్రిజీ చెప్పారు. ఓకే, సో 35 ఏళ్ళు లోపటే ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, పైమా స్టాల్ 118. అలాగే ఎవరైతే పిఎంసీ చూస్తున్నారో వాళ్ళు ఒకవేళ ఇక్కడ రాలేకపోతే paima.global.org వెబ్సైట్కి వెళ్ళి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. హాయిగా యూత్ ద్వారా యూత్ని జాగృతం చేయాలి. కొంచెం తెలుగు రాదేమనుకోకండి. సో జాగృతం చేయాలి కాబట్టి యూత్ ఇప్పుడు ఎవరో పెద్ద వాళ్ళు వచ్చి చిన్నపిల్లలు చెప్పండి, అబ్బా ఇంకొక లెక్చర్ వచ్చారబ్బా, ఇంకో టీచర్ వచ్చారబ్బా, నా బుర్ర తినడానికే అనుకుంటారు. అదే వాళ్ళ వయసు వాళ్ళకి చెప్తే ఎంత బాగుంటుంది. అదేంటి ఇంత చిన్న వయసులో చేస్తున్నారు ధ్యానం అని చెప్పేసి. అలాగా విశ్వనాథ్ పైమాని గ్లోబల్ లెవెల్గా తీసుకెళ్తున్నారు ఎంతో చక్కగా. హీఈస్ ఎ గ్రేట్ లీడర్ అండి. త్వరలో పైమా అనేది రిజిస్టర్ అవబోతోంది. నెక్స్ట్ సంవత్సరం ఆగస్ట్ 15, 16, 17 తారీఖులలో పైమా మెగా ఈవెంట్ జరగబోతుంది బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో. కానీ ఏజ్ లిమిట్ 16 నుంచి 35 వరకు మాత్రమే, ఆ క్లారిటీ ఇవ్వాలి. సో ఇంకా మన లక్ష్మీ మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శాకాహారానికి నిదర్శనం లక్ష్మీ మేడం. లక్ష్మీ మేడం అంటే శాకాహారం, లక్ష్మీ మేడం అంటే మహిళా శక్తి అంటే లక్ష్మీ మేడం. సో పిఎస్ఎస్ఎంని ఎంతో చాలా గర్వంగా, దృఢంగా, స్ట్రాంగ్గా శాకాహారాన్ని, ఆ జంతువుల పట్ల ఉన్న ప్రేమని, పత్రిజీ యొక్క సంకల్పాన్ని చాలా వేగంగా ముందరికి తీసుకెళ్తున్న లక్ష్మీ మేడంకి ఒకసారి అందరం చప్పట్లు కొడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఎంతో చక్కగా పాట పాడావు, వండర్ఫుల్. ఈ పాటని అందరికీ వినిపించండి, ఇంకా వినిపించండి. అందరిలో ఆ కరుణ అనేది జాగృతి చేసేలా చెయ్యండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ రాము వెనకాల ఉన్న టీం అందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్, ఆర్గనైజింగ్ టీం అందరికీ. ఎస్పెషల్లీ మనము హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ యూత్కి మనం ఎంతో సపోర్ట్ ఇస్తున్నాము, ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అండ్ ఆల్సో పిఎంసీ టీమ్కి. ఈ పిఎంసీ ఈ యొక్క ఈవెంట్ అంతా లైవ్ రికార్డ్ చేసి పిఎంసీ తెలుగులో మనకి ప్రచారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, పత్రిజీ చెప్పారు, నా ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క లక్ష్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారం అని చెప్పేసి. మరి అలాంటి ఒక కోరికని నెరవేర్చడం కోసం కొన్ని కోట్ల మంది
పిరమిడ్ మాస్టర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో పిఎస్ఎస్ మూమెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం ఆ అంశాన్ని మరింత లోతుల్లో అర్థం చేసే విధంగా మరి స్వాగ్ అనే ఫౌండేషన్ని స్టార్ట్ చేసి పత్రిజీ గారికి ఒక కూతురుగానే కాకుండా స్వాగ్ అనే ఫౌండేషన్ ద్వారా ఈ రోజున ఎంతోమందిని మరి ఈ యొక్క డైరీ ఇండస్ట్రీ గురించి కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఫార్మసీ ఇండస్ట్రీ గురించి కానీ అవేర్నెస్ తీసుకోవచ్చు. ఎంతోమందిని పూర్తి శాకాహారులుగా, ఎందుకంటే వెగన్ అనేది ఒకటి నాకు అది వెగనిజం అని మళ్ళీ ఇంకోటి కొత్తదిగా చెప్పడం నాకు నచ్చడం లేదు. యాక్చువల్గా లక్ష్మమ్మ స్లోగన్స్ చెప్తున్న క్రమంలో ఒకసారి శాకాహారాలు నేను విన్నాను. ఇందా చెప్పిన స్లోగన్ శాకాహారం అంటే కూరగాయల భోజనం అని చెప్పేసి. అప్పటి నుండి చిన్నప్పటి నుండి నేను మిల్క్ వాడేవాడిని కాదు, కర్డ్ అయితే చాలా ఇష్టంగా తినేవాడిని. ఆ స్లోగన్ విన్న తర్వాత ఇది కూరగాయల నుండి వచ్చింది కాదు కదా కర్డ్ అనేది, శాకాహారం అంటే కూరగాయల భోజనమే కదా అని చెప్పేసి నేను కూడా ఆ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్గా ఆపడం జరిగింది. అంతకుముందే అదే టైంలోనే నాకు ఈ స్లోగన్ విన్న తర్వాత నెక్స్ట్ రోజు ఎప్పుడో నేను పరిణితక్క దగ్గరికి వెళ్ళినప్పుడు పరిణితక్క వివరంగా అన్నిటి చెప్పడము, ఆ విధంగా నేను ఈ యొక్క పూర్తిగా ఆ యొక్క ప్లాంట్ బేస్డ్ ఫుడ్లోకి రావడం జరిగింది. దానికి ఎంతోమందికి ఈ రోజున పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇన్స్పిరేషన్ పరిణిత పత్రి గారు. ఒకసారి పరిణిత పత్రి గారికి గడి క్లాప్ చేద్దాము. మరి ఈ రోజున ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమాన్ని చేయాలి అనుకుని మరి రాము గారు, విశ్వ గారు, ఆనంద్ గారు, నేను, ఇంకొంతమంది వెంకట గారు, ఇలా కొంతమంది యూత్ కలిసి అనుకున్నప్పుడు మరి దానికి సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహించిన ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రెమిసెస్కి మరి మా యొక్క ఎఫర్ట్స్కి న్యాయం చేస్తూ మీరందరూ మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించి మీరు ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలని, మీ యొక్క ప్రోత్సాహంతో మరి యూత్ అందరూ కూడా నెక్స్ట్ తరంగా పిఎస్ఎస్ఎంకి, పిఎస్ఎస్ఎం మూమెంట్ని, పిఎస్ఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మా బాధ్యతని మేము నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు విన్నవిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. శాకాహారం గురించి మాకెన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. సో మా అందరి తరపున లక్ష్మీ మేడం అద్భుతమైన ప్రశ్నలు సంధించారు. సో అందరికీ సమాధానాలు దొరికాయా మాస్టర్స్? మీకున్న ప్రశ్నలు అడిగారా లక్ష్మీ మేడం? అవునా? సో ఎలా ఉంది ఈరోజు మన ప్యానల్ డిస్కషన్, జ్ఞానసభ? సరిపోవు అంతేనా? చప్పట్లు.